తెలంగాణ అప్పుల నంబర్ 10,000 కోట్లు ఉంది. హైదరాబాద్ డెవలప్మెంట్ కి పెడుతున్నాను. మా రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారు. ఆంధ్రాకు బీహార్కు మాత్రమే కట్టబెడుతున్నారు. 8 మంది ఎంపీలని బీజేపీకి ఇస్తే మనకు వచ్చిందేంటి? గాడిద గుడ్డు. నీట్ ఎగ్జామ్కి సంబంధించి పెద్ద గొడవ నడిచింది. నీట్ లీకేజ్ గురించి, వాటి గురించి. ఎగ్జామ్ 5 గంటలకు అయిపోతే 5 గంటల 45 నిమిషాల దాకా ఈ క్వశ్చన్ పేపర్ ఎన్వలప్ వేసి సీల్ చేయలేదు. ఆ సెంటర్ ఇన్ఛార్జ్ ఆయన టేబుల్ మీద పెట్టుకొని కూర్చున్నాడు. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 104వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు ప్రస్తుతం నేషనల్ స్టాప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సురేష్ కొచ్చాట్లి గారు, ఈ వారం చాలా కీలకమైన పరిణామాలే ఉన్నాయి. అందులో మెయిన్ గా పార్లమెంట్ సెషన్స్, లేకపోతే బడ్జెట్ చాలా కీలకమైన అంశము. ఇంకొక వైపు నీట్ ఎగ్జామ్ కి సంబంధించిన వార్తలు కనబడుతున్నాయి. అండ్ మనం సెంట్రల్ బడ్జెట్ గురించి మాట్లాడే ముందు, ఇవాళ మనం ఈ రికార్డ్ చేస్తున్న టైంకి తెలంగాణ బడ్జెట్ రిలీజ్ అయింది. 2024-25కి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి? 2.91 లక్షల కోట్ల రూపాయలు అలొకేట్ చేస్తూ 2024-25 సంవత్సరానికి గాను బడ్జెట్ కేటాయింపుల గురించి చెప్పారు. అందులో రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2.21 లక్షల కోట్లు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 33,000 కోట్లు, 33,487 కోట్లు కనబడుతోంది. సో డెట్ అక్యుములేషన్, తెలంగాణ అప్పులు, ఇది చాలా కీలకమైన అంశము. ఎలక్షన్స్ లో మనము అదే అంశాన్ని, తెలంగాణ అసెంబ్లీలో ఎలక్షన్స్ లో అప్పుల గురించే ఎక్కువ మాట్లాడారు. సో మొత్తంగా తెలంగాణ అప్పుల నంబర్ 6.71 లక్షల కోట్లకు చేరుకున్నట్టు కనబడుతుంది. పాస్ట్ డికేట్ 10 సంవత్సరాల్లో వచ్చిన అప్పు ఇది. సో మీ అంటే జనరల్ గా వాళ్ళ ఇది సోషియో ఎకనామిక్ బడ్జెట్ అంటున్నారు. అంటే సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధి, వీటన్నిటికీ పెద్దపీట వేస్తామని. అందులో కొంత కీలకంగా కనబడుతుంది ఏంటంటే హైదరాబాద్ మీద ఎక్కువ దృష్టి పెట్టాము అని చెప్తున్నారు. 10,000 కోట్లు ఉంది హైదరాబాద్ డెవలప్మెంట్ కి పెడుతున్నాను అని అన్నారు. సో ఇంకా నంబర్ కూడా పెరిగింది. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ 10,000 కోట్లు అనేది కాదు. సో బేసికల్లీ హైదరాబాద్ డెవలప్మెంట్ మీద దృష్టి పెడతాము అని చెప్పడము ఒక కొత్త పరిణామం. ఓవరాల్ గా బడ్జెట్ ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? బడ్జెట్ ని రూపొందించిన విధానం, అఫ్ కోర్స్ కేంద్ర బడ్జెట్ కి అనుగుణంగానే రాష్ట్రాల బడ్జెట్లు కూడా ఉంటాయి. ఫస్ట్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినాక రాష్ట్రాల బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది మనకు తెలిసిన విషయం. సాయి గారు, బడ్జెట్ అనేది ఎప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ఓన్లీ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మొన్న కూడా అదే చెప్పాను. బడ్జెట్ అంటే మేము ఏం చేయబోతున్నాం, మాకు వచ్చిన ఆదాయం ఎంత, ఖర్చు అయిందంతా పోయినసారి, ఈసారి మాకు రాబోయేదంతా, ఖర్చు చేయబోయేదంతా, మోస్ట్లీ అప్పులు ఎంత తీసుకుంటారు అది కూడా ఉంటుంది. ఇది మేజర్ కాంపోనెంట్ అనమాట. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు చేసేదానికి చెప్పేదానికి రెండు యాక్షన్ ఉంటాయి కంప్లీట్గా. సో నేను ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు మీకు. మనం తెలంగాణ బడ్జెట్ చూస్తే, ఈసారి తెలంగాణ బడ్జెట్ చూస్తే దాంట్లో అప్పుల గురించి చాలా పెద్ద స్టేట్మెంట్ ఒకటి ఉంది. అప్పుల గురించి మాట్లాడి మీరు ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడు మన టోటల్ డెట్ ఎంత ఉంది అనేది ఎంత 7 లక్షల కోట్లు, 6 లక్షల అది ఓన్లీ డెట్ ఆఫ్ ద స్టేట్. ఇంకా కార్పొరేషన్ డెట్ సపరేట్ ఉన్నాయి, అది దీంట్లో చూపియారు. ఎందుకంటే అది ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అంటారు దాన్ని. ఈ లెక్క ప్రకారం అయితే 6.71 లక్షలు, మినిమం 7.7 ఐ థింక్ 7.8 లేకుంటే 7.9 9 దాకా ఉండొచ్చు, 7.9 దాకా ఉండొచ్చు. సో దీంట్లో మనం ఏం చూడాలంటే, ఎందుకంటే ఓట్ ఆన్ అకౌంట్ ఇచ్చినప్పుడు, ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ ఉండే, అప్పుడు బడ్జెట్ ఏంటంటే 2.76 lakh crore అని ప్రజెంట్ చేశారు. కానీ ఇప్పుడు దాన్ని పెంచి 2.9 చేశారు. అంటే ఆల్మోస్ట్ ఒక 20,000 కోట్లు పెంచారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ చాలా ఫ్రీబీస్ అన్ని అలాట్మెంట్ చేయాలని వీళ్ళకి తెలిసిపోయింది. కానీ దీంట్లో అన్నిటికంటే బాధ ఎక్కడ వస్తుంది సాయి గారు అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఈ 2,90,000 కోట్లలో రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2,20,000 కోట్లు. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఓన్లీ 33,000 కోట్లు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే మీరు డబ్బులు ఇచ్చుకుంటూ పోతున్నారు, మీకు రిటర్న్ ఏం లేదు. ఫ్రీబీసు, శాలరీసు, పెన్షన్స్, అది ఇది అన్నీ ఇచ్చుకుంటూ పోతున్నారు, మీకు రిటర్న్ ఏం రావట్లేదు. ఒక నార్మల్ బిజినెస్ మ్యాన్ అది చేస్తారంటే చేయడు. ఆయన 100 రూపాయలు పెట్టి ఒక బిజినెస్ మొదలు పెడితే నాకు అట్లీస్ట్ 110, 120 రూపాయలు రావాలని చూస్తాడు. వాడు 90 రూపాయలతో నడిపిలేడు బిజినెస్, దివాలా అయిపోతాడు కొన్ని రోజుల తర్వాత. కానీ గవర్నమెంట్ దివాలా కాదు, ఏం చేస్తారు? అప్పులు తీసుకుంటారు.
ఇంకా అప్పులు తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు కట్టక్కర్లేదు కదా. ఈ రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ మినిస్టర్లు వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ కడుతుంది. ఆలోచించండి, ఇన్కమ్ ట్యాక్స్ మన నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా కానీ ఇన్కమ్ ట్యాక్స్ మన పాకెట్ నుంచి మనం కడతాం. వీళ్ళకి జీతం ఇచ్చేదే గవర్నమెంట్, ఆ జీతం మీద ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ కూడా వీళ్ళే కడుతున్నారు గవర్నమెంట్. కొన్ని స్టేట్స్లో ఇప్పుడు తీసేశారు, అస్సాం ఐ థింక్ అది రిమూవ్డ్ ఇట్, మధ్యప్రదేశ్ తీసేసారు, కొన్ని స్టేట్స్ తీసేశారు. చేసే తప్పది. మీ ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్, దట్ ఈస్ ద ఇన్కమ్ విచ్ యు ఆర్ గెయినింగ్. మీ గవర్నమెంట్ ఎందుకు మీకోసం కట్టాలి? మీరు సంపాదించిన డబ్బుల నుంచి మీరు కట్టండి. అంటే ఆ ప్రజలు కూడా అట్లా అలో చేయండి, ప్రజల డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ కూడా గవర్నమెంట్ కడతారని చెప్పండి రేపటి నుంచి. అది అక్కడే మీ ప్రాబ్లం మొదలవుతుంది సాయి గారు. ఇప్పుడు ఈసారి మీరు చూడండి, ఈ డెఫినెట్గా ఈ స్టేట్ డెట్స్ వీళ్ళు చెప్పారు, స్టేట్ ఫామ్ అయినప్పుడు, తెలంగాణ స్టేట్ ఫామ్ అయినప్పుడు 2014-15లో 75,000 కోట్లు మన అప్పులు ఉండేవి. అది ఇప్పుడు 6,70,000 కోట్లు అని మీరు చెప్పారు ఇప్పుడు, కరెక్ట్. కానీ దాంతో ప్రకారం మనం చూస్తే ఈసారి ఏం చేయబోతున్నారు, ఈసారి అప్పు ఎంత అంటే 50,000 కోట్ల కన్నా ఎక్కువ అప్పు తీసుకుంటున్నారు. దిస్ ఇస్ ఓన్లీ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్. దానికోసం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు, మాకు డబ్బులు ఇవ్వండి. నేను దాని డీటెయిల్స్ మీకు చెప్తాను ఇప్పుడు దాని గురించి. కానీ దీంట్లో హెడ్స్ ఆఫ్ అకౌంట్ చూడండి, ఎక్కడ పోతుంది ఎక్కువ డబ్బులు అనేది. అగ్రికల్చర్ అలైడ్ స్ట్రక్చర్స్కి 72,000 కోట్లు ఇస్తున్నారు. దాంట్లో మెయిన్గా ఈ స్కీములకే రైట్ ఆఫ్లు, దాని 30,000 కోట్లు రైట్ ఆఫ్కి వెళ్ళిపోతుంది స్ట్రేట్ అవే. 32,000 ఎంత పోతుంది, 2 లక్షల రుణమాఫీలో. అది కాకుండా మిగతా రైతు హస్తము అది ఇది అని చెప్పి 3-4 స్కీమ్లు ఉన్నాయి, దానికి ఈ డబ్బులు పోతాయి. ప్రొడక్టివ్గా ఏం లేదు, మ్యాక్సిమం సీడ్ సబ్సిడీ ఇస్తాడు, ఫర్టిలైజర్ సబ్సిడీ కొంచెం ఇస్తారు. కానీ మీరు నెక్స్ట్ ఇయర్ ఇదే రిపీట్ అవుతుంది మళ్ళీ, ఇంకా ఎక్కువ బడ్జెట్. ఎందుకంటే వీఆర్ నాట్ డెవలపింగ్ అగ్రికల్చర్. మీరు అగ్రికల్చర్ని డెవలప్ చేయట్లేదు, మీరు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు, దాంతో వాళ్ళు ఫ్రీ వాటర్ పంప్ చేసుకుంటున్నారు, కానీ వాల్యూ యాడెడ్ క్రాప్స్కి మూవ్ కావట్లేదు. అది పెద్ద ప్రాబ్లం. ప్యాడీలోనే ఉండిపోయారు, మిగతా క్రాప్స్కి వెళ్ళట్లేదు. ఎందుకంటే ప్యాడీలో వీళ్ళకి ఎంఎస్పీ ఉంది, మీరు ప్రొడ్యూస్ చేసిన ఎంఎస్పీ మీకు ఇచ్చేస్తారు, దాంతో మీరు సంతోషంగా ఉంటారు. ఇది ఒక డెడ్ ట్రాప్కి వస్తుంది సాయి గారు. ఎందుకంటే ఈ 2 లక్షల రుణమాఫీ నెక్స్ట్ ఇయర్ వచ్చేదాకా మళ్ళీ ఇదే అవుతుంది. ఇదే ఫార్మరు, ఇదే రైతు మళ్ళీ వెళ్ళి బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటాడు, ఆ లోన్ కట్టడు. ఎందుకంటే ఆయనకు తెలుసు స్టేట్ గవర్నమెంట్ లోన్ కట్టేస్తున్నారు. మళ్ళీ ఇదే డెడ్ ట్రాప్. మీకు లోన్లు నాకు లోన్లు ఈ స్టేట్ గవర్నమెంట్ కట్టదండి. ఎందుకు కట్టాలి కదా? యాజ్ పర్ లా ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. మన లోన్లు స్టేట్ గవర్నమెంట్ ఎందుకు కట్టట్లేదు? నా లోన్ మీ లోన్ అక్కర్లేదండి. పేదోళ్ళ లోన్స్ ఉంటుంది. ఫార్మర్ కాకుండా, రైతు కాకుండా చాలామంది ఉన్నారు అప్పులు తీసుకొని నడిపిస్తున్న వాళ్ళు, చిన్న బిజినెస్ ఉన్నవాళ్ళు. వాళ్ళ అప్పులు ఎందుకు మాఫ్ చేయట్లేదండి మీరు? ఎందుకంటే దే ఆర్ నాట్ అ బిగ్ ఓట్ బ్యాంక్. ఇది పెద్ద ఓట్ బ్యాంక్. మొన్న వచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో 4 కోట్లు 5 కోట్లు 6 కోట్లు మనకు తెలియదు ఇప్పుడు, ఎందుకంటే మన సెన్సస్ జరగలేదు. 5 కోట్లని పెట్టుకుందాం సాగర్, 5.5 కోట్లని పెట్టుకుందాం. ఆల్మోస్ట్ 3.5-4 కోట్లు రైతులు అంటున్నారు. రేషన్ కార్డులు చూడండి, దానికన్నా పెద్ద స్కామ్ అది. దానికోసం రేషన్ కార్డు 15 సంవత్సరాల నుంచి ఇష్యూ చేయట్లేదు. ఇప్పుడేమంటున్నా, మీరు రేషన్ కార్డుని డీలింగ్ చేసేస్తూ ఉంటున్నారు. కరెక్ట్. ఎందుకంటే రేషన్ కార్డు ఎందుకు తీసుకుంటారంటారా? బియ్యం కోసం కాదు, హెల్త్ స్కీమ్స్ కోసం. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏమంటున్నారు, అందరికీ, సాయి గారికి నాకు అందరికీ 10 లక్షల మెడికల్ ట్రీట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వబోతున్నారంట తెలంగాణలో. రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు. అది బడ్జెట్లో అయితే కనిపించట్లేదు. ఎందుకంటే మీరు 85% దాకా మీరు ఆల్రెడీ ఇస్తున్నారు. అది మీరు ఆల్రెడీ బెనిఫిట్ ఇస్తున్నారు. 15%కి ఇవ్వబోతున్నారు ఇంకంతే. కానీ ఏం చేస్తున్నారు, రేషన్ డీలింగ్ చేసేస్తున్నారు. దాని నుంచి ఎవరెవరు బియ్యం తీసుకుంటలేరు వాళ్ళని తీసేస్తున్నారు. సో ఆ సబ్సిడీ ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ సబ్సిడీ ఎక్కడికి వెళ్ళిపోతుంది. 10 లక్షల మన దగ్గర ఉన్న 6 కోట్ల పాపులేషన్ అనుకోండి, 5.5 కోట్లు, అందరూ హాస్పిటల్కి వెళ్ళరు కదా. కరెక్ట్. ఓకే, ఒక 10% మ్యాక్స్ వెళ్తారు. అక్కడ కూడా సేవింగ్ గవర్నమెంట్కి. చాలా స్మార్ట్ మూవ్ యాక్చువల్లీ ఇది. కానీ ఈ అప్పులతో ఎక్కడ నడిపించుకుంటారు? పంచాయత్ రాజ్కి ఇచ్చింది 30,000 కోట్లు. ఇరిగేషన్ చూడండి, ఇరిగేషన్ దానికి 22,000 కోట్లు. ఎడ్యుకేషన్కి 21,000 కోట్లు. ఇది అన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు దీంట్లో. చాలా మటుకు రెవెన్యూ ఎక్స్పెండిచర్, అంటే జీతాలు ఇచ్చుకుంటే పోతారు. స్కూల్ డెవలప్మెంట్ ఎక్కువ ఉండదు. ప్రపోర్షనేట్గా చూస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద పాసిబ్లీ దీంట్లో ఒక 2,000 కోట్లు మొత్తం ఖర్చు అవుతుంది స్కూల్ ఇంప్రూవ్ చేయడానికి, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మెడికల్ అండ్ హెల్త్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఉండాల్సింది 11,000 కోట్లు అంతే. 72,000 కోట్లు రైతులకు ఇచ్చి 11,000 కోట్లు హెల్త్కి ఇచ్చారు. అంటే ప్రయారిటీ మీద తెచ్చుకోండి. ఏ డెవలప్డ్ కంట్రీ అయినా హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ ఇస్తారు, ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ ఇస్తారు. అవును, ఇక్కడ అన్నిటికంటే తక్కువ ఫోకస్ దాని మీద వచ్చింది. ఇది ఇక్కడ ఒకటే కాదు, ప్రాబ్లమ్ ఈస్ దేర్ ఈవెన్ అట్ నేషనల్ లెవెల్. మనకి హెల్త్ ఎక్స్పెండిచర్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి మన దగ్గర 2 ఉండే, ఇప్పుడు 3% అయింది మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. యుఎస్లో, యూకేలో అది 16 నుంచి 18%. యూకేలో అయితే కంప్లీట్లీ ఇట్ ఈస్ రన్ బై ద
నేషనల్ హెల్త్ సర్వీస్. యూఎస్లో కూడా 16% వాళ్ళ జీడిపి హెల్త్ కేర్ మీద ఖర్చు పెడతారు. అవును, వాళ్ళకి మెడికేర్ అండ్ మెడికేడ్ అని ఇంకా మన దగ్గర ఆరోగ్యశ్రీ ఒబామా కేర్ ఇవన్నీ అదంతా అప్పట్లో ఉంది. వచ్చింది. ఉన్న వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళు ఇన్సూరెన్స్ పెట్టి కొనుక్కుంటారు. అక్కడ ఇన్సూరెన్స్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. యూఎస్ చాలా expensive. యాక్చువల్లీ యూఎస్ హెల్త్ కేర్ ఇస్ బ్రోకన్, అది అయిపోయింది. ఈవెన్ యూకే కూడా అంత సంగతికి వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే టోటల్ సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు ఇదే అవుతుంది. ఫ్రాడ్ జరుగుతుంది అక్కడ కూడా. ఇక్కడ కూడా ఫ్రాడ్ జరిగింది చాలా మటుకు ఆరోగ్యశ్రీలో. దానికోసం ఆపేశారు బిల్స్ అన్ని. సో మనం చూడాల్సింది ఇక్కడి నుంచి. ఎందుకంటే ఈ హస్తం చూడండి, ఇప్పుడు హస్తంకి అలొకేషన్ ఇవ్వలేదు. మచ్ హైప్ డే అభ్య హస్తంకి 2400 కోట్లు ఇచ్చారు అంతే. గృహజ్యోతి 700 కోట్లు అంతే. ఈ సబ్సిడైజ్ సిలిండర్ కోసం ఎక్కడ సరిపోతుంది సాయి గారు? అంటే ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ టర్మ్లో ఎక్కువ నీటిపారుదల మీద ఎక్కువ ఖర్చు చేశారు. కాళేశ్వరంకి ఎక్కువ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్, నాట్ బడ్జెట్ బారోయింగ్. ఓకే, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ జరిగింది. బట్ బడ్జెట్ లో కూడా నెంబర్ ఎక్కువనే ఉంది బడ్జెట్ సార్. ఎక్కువ చూపించలేదు. ఆ, కార్పొరేషన్ సెటప్ చేసి కార్పొరేషన్స్ బారో చేశారు. ఓకే, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అంటే దాన్ని ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ క్లాంప్ డౌన్ చేశారు. ఇవన్న Okay. కేరళలో అదే ప్రాబ్లం నడుస్తుంది అనమాట. ఉమ్, సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు రెవెన్యూ ఎంత వస్తుంది మీకు, అది చాలా ఇంపార్టెంట్. రెవెన్యూ మీకు రాకపోతే మీరు ఖర్చు చేయలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నారు, మేము జిఎస్టీని పంప్ చేయబోతున్నాం, జిఎస్టీ నుంచి డబ్బులు తీసుకొస్తున్నాం. మీరు చెప్పారు హెచ్ఎండిఏకి ఎంత ఇచ్చారో, హైడ్రాకి ఎంత ఇచ్చారో 10,000 కోట్లు మొత్తం అందరు కలిపి ఇచ్చారు. జిహెచ్ఎంసీ, హైడ్రా, హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రో, సివరేజ్ బోర్డ్ అందరు కలిసి 10,000 కోట్లు అస్సలు సరిపోదు. ఉమ్, మినిమం ఒక 60,000 crores అని కావాలి సాయి గారు ఇది నడిపేయడానికి. ఎందుకంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీని ఎక్స్పాండ్ చేయబోతున్నారు. ఈ డబ్బులు అస్సలు సరిపోదు. దానికోసం మన రోడ్లు ఎట్లా ఉన్నాయి అట్లనే ఉంటుంది, మనకు వచ్చే నీళ్ళు ఎట్లా ఉంటుంది అట్లనే వస్తుంది, అన్ని అట్లనే నడుస్తుంది. ఎందుకంటే రెవెన్యూ లేదు దీంట్లో కూడా. దిస్ నో రెవెన్యూ. ప్రాపర్టీ ట్యాక్స్ ఎంతమంది కడుతున్నారండి ఇక్కడ? మై ఎస్టిమేట్ ఇస్ ఓన్లీ 50% ఇస్ పేయింగ్ ప్రాపర్టీ ట్యాక్స్. అది కూడా చాలా చిన్న అమౌంట్ కడతలేరు అసలు. షాప్ ఓనర్స్ కడతలేదు, రెంట్లు కట్టలేదు జిహెచ్ఎంసీకి. అది కూడా ఇంకో మాట, అది పోనండి. ఇది కాకుండా రీజనల్ రింగ్ రోడ్కి 1,500 కోట్లు ఇచ్చారండి అంతే. అదేంటి? ల్యాండ్ అక్విజిషన్. ఈ రీజనల్ రింగ్ రోడ్ కావాల్సిన ల్యాండ్ అక్విజిషన్ మినిమం 6,000 కోట్లు కావాల్సి వస్తుంది. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ ఆల్రెడీ చేయెత్తేసారు రేవంత్ రెడ్డి గారు, నాకు వద్దు, మేము నడిపించలేము, నితిన్ గడ్కరీ గారు ప్లీజ్ బచావ్ అని చెప్పేశారు. సో రీజనల్ రింగ్ రోడ్ డెవలప్ చేయబోతుంది నేషనల్ హైవే అథారిటీ. దాని మీద టోల్ కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మన ఆల్ ఓవర్ ఇండియా నడుస్తున్న టోల్ లాగానే అది కూడా నడుస్తుంది. ఎందుకంటే డబ్బులు లేవు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నడవట్లేదు సాయి గారు. ఓకే, డీటెయిల్డ్గా ఇంకా మనం దీని గురించి డిబేట్ చేయాల్సిందే. బికాస్ బడ్జెట్ అనేది మీరు వచ్చే 100 రూపాయల్లో ఎంత మీరు అసెట్ క్రియేట్ చేస్తున్నారో, మీ ఇల్లు కట్టుకుంటున్నారా లేకుంటే మీరు ఎవరికైనా ఫ్రీగా ఇస్తున్నారా? ఫ్రీగా ఇచ్చినప్పుడు మీకు రిటర్న్ ఏం రాదు ఇన్కమ్. గవర్నమెంట్ ఎప్పుడు జాయిన్ చూడండి మా ఆదాయం. ఇప్పుడు దీనికి అదే అంటున్నారు, ఏమంటున్నారు? 3,000 కోట్లు. దానికన్నా బెస్ట్ పార్ట్ మైనారిటీస్కి 3,000 కోట్లు అంట. ఓకే, దాంట్లో 33 కోట్లు అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు, 33 కోట్లు హజ్కి. ఈ సబ్సిడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసేశారు, వీళ్ళు మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేశారు తీసుకొచ్చి. సరే అండి, మేము కేదార్నాథ్కి వెళ్తామండి, మాకు సబ్సిడీ ఇస్తారా హిందువులకి? మేము కైలాష్ మాన్సరోవర్ పోతాం, సరే ఇండియా బయటకు వెళ్ళాలని చెప్తారు కదా, సరే మేము కంబోడియా పోతాం అంకోర్ వాట్ చూడడానికి, వరల్డ్స్ బిగ్గెస్ట్ టెంపుల్ కాంప్లెక్స్. మాకు సబ్సిడీ ఇస్తారండి? ఇవ్వరు. ఎందుకు? మీరు హిందువులు. వెరస్ ఈక్వాలిటీ బిఫోర్ లో ఆర్టికల్ 14 ప్రకారం హౌ ఆర్ యూ, అండ్ దిస్ విల్ బి స్ట్రక్ డౌన్ ఇన్ ద కోర్ట్ 100%. ఇంకోటి, వీళ్ళ కోసం వెల్ఫేర్ హాస్టల్ కడతారంట సపరేట్గా, ఓన్లీ ఫర్ ముస్లిమ్స్. అగైన్ దట్ ఇస్ ద వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఆ హాస్టల్లో ముస్లిం పిల్లలే ఉంటారు, ఇంకెవరు ఉండరు. హలాల్ మెథడ్ అది. ఇంకోటి, దిస్ ఆల్సో షుడ్ బి ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్, అండ్ కోర్ట్ డెఫినెట్గా దీన్ని కొట్టుపడేస్తుంది. బికాస్ పిల్లలు అందరు కలిసి ఉండాల్సింది. మీరు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ అని పెడతారు, ఎందుకు పెడుతున్నారు? అందరికి పెట్టాలి కదండి. దట్ లెట్ ద ఎస్సీ ఎస్టీ చిల్డ్రన్, నార్మల్ చిల్డ్రన్ ఆల్సో గో అండ్ స్టే విత్ ఎస్సీ ఎస్టీ చిల్డ్రన్. వాళ్ళకు కూడా కావాల్సింది డెఫినెట్గా, ఎస్. బట్ మీరు వాళ్ళ కోసమని వాళ్ళ పేరు పెట్టి వాళ్ళని ఐసోలేట్ చేస్తున్నారు, డివైడ్. మీరే చెప్తున్నారు మన అందరినీ దే షుడ్ బి నో పార్షియాలిటీ, దే షుడ్ బి నో థింగ్, క్యాస్ట్ ఉండకూడదు, రిలీజన్ ఉండకూడదు. మళ్ళీ మీరు అదే చేస్తున్నారు మళ్ళీ. ఎనీవే వీ విల్ డిబేట్ దట్. కానీ ఇప్పుడు మూసీ రీజువనేషన్ కోసం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారు. ఏమన్నారు? మాకు 27,000 కోట్లు కావాలన్నారు. అవును, 27,000. 10,000 కోట్లే ఇచ్చారు జిహెచ్ఎంసీ అందరు కలిపి. జిహెచ్ఎంసీ వీళ్ళ హూడా అందరికి కలిసి ఇచ్చింది 10,000 కోట్లు. మూసీ క్లీనింగ్ ఒక్కటే 27,000 కోట్లు కావాలంట. అది ఎవరు ఇవ్వాలి? యూనియన్ గవర్నమెంట్ ఇవ్వాలంట. ఎందుకంటే ఒక స్టేట్ రివర్ క్లీనింగ్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది. నాకు దాని బడ్జెట్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, కానీ ఐ థింక్ ఇట్ ఇంట్రడ్యూస్ 3 budgets బిఫోర్. దాని నుంచి ఒక బడ్జెట్ ఉంది. రేవంత్ రెడ్డి స్మార్ట్, దట్ మెచ్చుకోవాలి ఆయన్ని. అక్కడ ఒక డబ్బులు పడున్నాయి కొంచెం, ఆ డబ్బుల నుంచి కొంచెం కొట్టేద్దామని వెళ్ళాడు ఢిల్లీకి. అక్కడ వెళ్ళినప్పుడు మోదీ గారు నమస్తే చేస్తారు, ఇక్కడ వచ్చి మోదీ గారిని తిడతారు.
మేము నీతి ఆయోగ్ మీటింగ్ రావంటారు. ఎవరికి పోతుందండి నీతి ఆయోగ్ మీటింగ్ రాకపోతే? యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ విల్ నాట్ కమ్ అప్. ఇట్ ఈస్ ద లాస్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్. మీరు నీతి ఆయోగ్లో వెళ్తేనే, ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ లేదు, నీతి ఆయోగ్ డిసైడ్స్ ఫండ్ అలొకేషన్. కరెక్ట్. మీరు వెళ్ళి అక్కడ మీ పాయింట్ చెప్పకపోతే వాడు ఇవ్వడు మీకు. యూ హ్యావ్ టు ఫైట్ యువర్ కాజ్ దర్. ఈ అడిగే బదులు అప్పుడు వెళ్ళి ఎందుకు రాహుల్ గాంధీ చెప్పాడు నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్ళకూడదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరికి పోయిందండి నష్టం? వెళ్ళే స్టేట్స్ తీసుకొని వెళ్ళిపోతారు. అదే జరగబోతుంది. ఇప్పుడు మహారాష్ట్ర వెళ్తారు, మిగతా రాష్ట్రాలు ఎక్కడ బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు వెళ్తారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన డబ్బులు తెచ్చుకుంటారు నీతి ఆయోగ్. యు ఆర్ నాట్ దే టు ప్రెజెంట్ యువర్ కేస్. అది ప్రాబ్లం. సో అది పోనండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ వెళ్ళి, ఇంకా చాలా ఒక ఫనీ ఇన్సిడెంట్ ఇంకోటి ఉంది. వీళ్ళు వెళ్ళి జల్ శక్తి మినిస్ట్రీ సిఆర్ పాటిల్ గారి దగ్గర వెళ్ళి రేవంత్ రెడ్డి అడిగారు, మాకు 10,000 కోట్లు మూసీ కోసం రిలీజ్ చేయండి ఇమీడియట్లీ, ఎందుకంటే నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ అని చెప్పాను సాయి గారు. కానీ ఇది ఎంటైర్ మూసీ రివర్ రిజర్వనేషన్ ప్రాజెక్ట్ 1.50 lakh crores. తెలంగాణ మొత్తం బడ్జెట్ ఇస్ 2.6 lakh crores. 2.6 lakh crores 150,000 ఎన్ని సంవత్సరాలు మీరు ఖర్చు పెట్టబోతున్నారో చెప్పండి. చేయాల్సింది మూసీ క్లీన్ చేయాల్సింది. కానీ ఈజ్ దాట్ ద ఓన్లీ ప్రయారిటీ? అది డ్రింకింగ్ వాటర్ థేమ్స్ లాగా తయారు చేస్తారంట. మీరు ఎట్లా చేస్తారంటే దాంట్లో సివరేజ్ డైరెక్ట్లీ వచ్చి పడుతుంది. అది ఎనీవే, దట్స్ అనదర్ డిబేట్ ఆల్సో. ఇంకోటి అడిగారు, ఏంటి, జల్ జీవన్ మిషన్ నుంచి మాకు డబ్బులు కావాలి, 16,000 కోట్లు కావాలన్నారు. దేనికంటే అని అడిగితే మా దగ్గర నీళ్ళు ఇవ్వలేదండి అన్ని ఇంట్లకు. అది కాకుండా మొన్న కట్టిన పిఎంఏవై కింద కట్టిన ఇళ్ళకు కూడా నీళ్ళు ఇవ్వలేదు, దానికి మీరు 16,000 కోట్లు. మీ దగ్గర కేసీఆర్ గారు లాస్ట్ 3 years జల్ జీవన్ మిషన్ కింద ఒక పైసా తీసుకోలేదు. ఎందుకంటే వీ అచీవ్డ్ 100% కవరేజ్ అని. అవును, భగీరథ. నేను ఒక ప్రోగ్రామ్ యాంకర్ చేశాను లాస్ట్ జల్ శక్తి మినిస్ట్రీతో ఆయనతో మన హైటెక్ సిటీలో. ఇన్ దట్ ప్రోగ్రామ్ షెకావత్ ఆయన పేరు, గజేందర్ సింగ్ షెకావత్, ఆయన చెప్పారు నాకు, మీ కేసీఆర్ గారు రిపోర్ట్ ఇచ్చారు 100% అచీవ్డ్, మాకు నీళ్ళు ఇచ్చేస్తాం మిషన్ భగీరథ ఆ భగీరథ. ఇప్పుడు చూడండి ఇవ్వలేదంటున్నాడు, ఇంకా అచీవ్ చేయలేదంటున్నాడు, డబ్బులు అడుగుతున్నాడు 16,000 కోట్లు. అప్పుడు ఎవరు అబద్ధం చెప్తున్నారండి? కేసీఆర్ చెప్తున్నారా, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు? సాయి గారు, దిస్ ఆల్ షుడ్ బి టేకన్. ఇంకోటి ఏమంటున్నారు, మా దగ్గర నుంచి మీరు అడ్వాన్స్ తీసుకోండి, ఏది ఎల్పిజి గ్యాస్ కోసం. ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రజలు ముందు కావాల్సిన ముందు డబ్బులు కట్టండి, దాని తర్వాత మీకు సబ్సిడీ ఇస్తాం. అక్కడ కూడా ఇప్పుడు ప్రాబ్లం రాబోతుంది. మేము ఇస్తామంటున్నారు రేవంత్ రెడ్డి గారు, అమౌంట్ చెప్పట్లేదు, ఓకే ఇస్తామని చెప్పేసి. సో ఆల్ దిస్, ఎందుకంటే ఇప్పుడు దాని కాకుండా 2014-15లో ఒక 1000 కోట్లు 1,400 కోట్లు అనుకుంటాను ఉండిపోయిందంట ఈ సబ్సిడీ దానికి ప్యాడీది. అది ఇప్పుడు అడుగుతున్నారు వెళ్ళి, మాకు ఇవ్వండి అది అని చెప్పేసి. అంటే ఎవడో ఈ బుక్స్ అన్ని చూస్తున్నాడు క్లియర్గా, ఎక్కడెక్కడో పెండింగ్ ఉన్న అమౌంట్ అని గుంజుకుందాం. అది ఎందుకు స్టాప్ చేశారంటే ఆడిట్ చేయలేదు వీళ్ళు. అదే వీళ్ళ మేజర్ ప్రాబ్లమ్స్ సాయి గారు, ఆడిట్ చేయరు ఫిగర్స్. మీరు సెంట్రల్ గవర్నమెంట్కి ఏ స్కీమ్ కైనా మీరు ఒక ఫండింగ్ అడిగితే వాళ్ళు ఫస్ట్ దానికి ముందు ఇచ్చిన డబ్బులు ఆడిట్ చెప్పండి. ఎవడైనా అడుగుతాడు, లెక్కలు అడిగారు, ఎవరు లేరు. ఎవరైనా మీ దగ్గర కూడా మీరు కంపెనీ నడిపిస్తున్నట్టు దే విల్ ఆస్క్ యూ, అంతే. మీ ఛానల్ నడిపి ఆడిట్ హ్యాస్ బి దేర్. ఆడిట్ లేకుండా మీరు ఎట్లా నడిపిస్తారండి? దట్ ఇస్ ద మేజర్ థింగ్ సాయి గారు. అండ్ దీని గురించి కూడా డెఫినెట్లీ వీ షుడ్ హ్యావ్ అ కంప్లీట్ డిబేట్ ఆన్ దిస్ పాయింట్స్. ఎస్ సార్, ష్యూర్. సో ఇక నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి మనం మాట్లాడుతున్నాము, బట్ యూనియన్ బడ్జెట్ గురించి మాత్రం గొడవ నడుస్తోంది. ఈవెన్ తెలంగాణలో కూడా అసలు ఆ బడ్జెట్, ఈవెన్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా తెలంగాణకు అన్యాయం జరిగింది, వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఓ చర్చ లేవనెత్తడము. అండ్ అక్కడ ఢిల్లీలో కూడా అన్ని ఇండి బ్లాక్కి సంబంధించినటువంటి పార్టీలు అందరూ కలిసి మా రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారు, ఆంధ్రాకు బీహార్కు మాత్రమే కట్టబెడుతున్నారు, మీ అలయన్స్లో ఉన్న పార్టీలు కాబట్టి మీరు ఇలా చేస్తున్నారు అనేది వాళ్ళ ముఖ్యమైన అభియోగం. కరెక్ట్ సార్. సాయి గారు, ఈ బీహార్ గురించి మాట్లాడే ముందు మనం బీహార్కి ఎందుకు ఇస్తున్నాం డబ్బులు అది ముందు ఆలోచించాలి. సరే పాలిటిక్స్ ఉంటుంది, ఎందుకంటే ఈ 2 పెద్ద స్టేట్స్ అలయన్స్లో ఉన్నారు. కరెక్టే. స్టాలిన్ దగ్గర ఉండమన్నారు, కాంగ్రెస్ దగ్గర. స్టాలిన్ కూడా మన ఎన్డీఏలో చేరిపోతే ఆయన కూడా డబ్బులు వస్తుండే కదా. మిగతా చాలామంది ఉన్నారు, జార్ఖండ్లో ఉన్నారు, జార్ఖండ్ వాళ్ళు కూడా చేరిపోతే వాళ్ళు కూడా వస్తుండే కదా ఫండ్స్. అది వాళ్ళు రాలేదు, వాళ్ళ ప్రాబ్లం, అది మనం ఏం చేయలేము దాని గురించి. సేమ్ అప్లైస్ ఫర్ మిగతా స్టేట్ ఎక్కడెక్కడ కేరళ కూడా. కేరళ సిపిఎం వాళ్ళు వచ్చి మేము రేపటి నుంచి మోదీ గారిని సపోర్ట్ చేయబోతున్నాం అంటే ఆలోచించండి ఎంత డబ్బులు వాళ్ళకు కూడా రావచ్చు అనేది. అది కాదు యాక్చువల్లీ, ఇట్స్ అ నాన్ సెన్స్. బడ్జెట్ ఫైన్ ప్రింట్ రీడ్ చేయరు సాయి గారు. కరెక్ట్. నేను నిన్నటి నుంచి ఆల్మోస్ట్ 2-3 మలయాళం ఛానల్స్లో మాట్లాడాను నిన్న రాత్రి దీని గురించి. కేరళకి ఏమి ఇవ్వలేదు. ఒక 2,60,000 కోట్లు రైల్వే బడ్జెట్ ఇచ్చినప్పుడు అది దాని నుంచి ఒక పోర్షన్ 10% కేరళకి వెళ్తుంది కదా.
మాకు మెట్రో ఇవ్వట్లేదు ట్రిచ్యూర్ టౌన్ విచ్ ఇస్ మై హోమ్ టౌన్. సురేష్ గోపి అక్కడ ఎంపీ కదా, ఆయన్ని ఫింగర్ చేయడానికి బీజేపీ ఎంపీ చర్చ్ వాళ్ళు దిగారు. సురేష్ గోపి రియల్ హీరో కాదని చెప్పేసి. ఆయన వచ్చి 2 నెలలు అయింది అంతే. దానికి ముందే ఆయన మీద ప్రెషర్. దీనికన్నా ముందున్న ఎంపీలు ఏం చేశారు? సేమ్ థింగ్ ఇక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ హోర్డింగ్స్ 8 మంది ఎంపీలని బీజేపీకి ఇస్తే మనకు వచ్చింది ఏంటి, గాడిద గుడ్డు. గాడిద గుడ్డు కదా అది. ముందు హోర్డింగ్స్ అంటే చెప్పండి, హైదరాబాద్ చెప్పండి, రేవంత్ రెడ్డి చెప్పొచ్చు మాకు మీరు ఇయ్యబోతుంది కూడా ఇయ్యకండి అని చెప్పాలి. మీకు ఇవ్వట్లేదు కదా, అదే చెప్తున్నారు కదా. ఇప్పుడు రాబోతున్న డబ్బులు కూడా మాకు వద్దు, ఎందుకంటే మేము చెప్పేసాం మాకేం రావట్లేదు అని చెప్పేసి 0 బడ్జెట్తో నడిపిస్తాం. ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళి డబ్బులు అడుగుతున్నాడు. దే షుడ్ షేమ్ హిమ్. ఢిల్లీకి ఎంది ఒక్కొక్క మినిస్టర్ని కలిసి డబ్బులు అడుగుతున్నారు. ఎందుకు అడగొద్దు కదా, ఏమి ఇవ్వట్లేదని చెప్పేసి. మూసీ దానికి 10 పైసలు ఇవ్వకూడదు. అంటే మా హక్కు కదా అని అంటారు. ఏం హక్కు అండి? మూసీ డెవలప్మెంట్ ప్లాన్ మీకు ఎట్లా హక్కు అవుతుందండి? అది మీ డెవలప్మెంట్ నడిపిస్తున్నారు మీరు. మీద డబ్బులు లేదని చెప్పి, మీద డబ్బులు మీరే చేయించుకోవాలి. సాబర్మతి లాగా చేస్తాం మేము. ఎందుకు మీ బాసు రాహుల్ గాంధీ పొద్దున్న లేచి గుజరాత్ వాళ్ళు తిడతారు. ఫస్ట్ సాబర్మతి డెవలప్ చేస్తుంది ఎవరు? మోదీ గారు చేశారు. మోదీ గారు పేరు తీయట్లేదు అక్కడ. సాబర్మతి డెవలప్ చేసేలాగా మేము మూసీని డెవలప్. దీనికన్నా ముందు కేటీఆర్ గారు వెళ్ళొచ్చారు ఒకసారి, ఆయన ఏం చేయలేదు. నేను కూడా చేస్తా అని చెప్పిండు. ఆయన మొత్తం మూసీ నుంచి నీళ్ళు దాగొచ్చారు. రేపు పొద్దున కొబ్బరి నీళ్ళ కేసీఆర్ గారు చెప్పారు. ప్రాక్టికల్గా ఉండాలి సాయి గారు. టూరిస్ట్ సర్క్యూట్ డెవలప్ చేస్తున్నప్పుడు రాజ్గీర్ కానీ, నలంద కానివ్వండి, బోధ్గయ కానివ్వండి, దీనికి దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్స్ ఎక్కువ లేవు. సో యూజువలీ దిస్ టూరిస్ట్ ల్యాండ్ చేస్తున్న సౌత్ ఈస్ట్ ఏషియా, థాయిలాండ్ కానివ్వండి, ఇండోనేషియా కానివ్వండి, మిగతా యూజువలీ ద బుద్ధిస్ట్ సర్క్యూట్ నుంచి ఉన్న నేషన్స్లో, ఈవెన్ మయన్మార్ ఫర్ దట్ మ్యాటర్, వీళ్ళు ల్యాండ్ చేస్తున్న యూజువలీ కల్కటాలో ల్యాండ్ చేస్తారు, ఆర్ దే విల్ ల్యాండ్ ఇన్ ఢిల్లీ. అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వస్తారండి? మళ్ళీ అక్కడి నుంచి నియరెస్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఒక టూరిస్ట్ సర్క్యూట్ డెవలప్ చేస్తున్న మన రామాయణ సిరీస్ లాగా యూ కెన్ యాక్చువల్లీ రన్ ఎ ట్రైన్, బుద్ధిస్ట్ సర్క్యూట్ ట్రైన్. అక్కడి నుంచి ఈ 3 డెస్టినేషన్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళు కట్టడానికి రెడీ ఉన్నారు. 30,000 రూపాయలు టికెట్ కడతారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. దే వాంట్ హైజీన్, దే వాంట్ క్లెన్లీనెస్, దే వాంట్ గుడ్ ప్లేసెస్ టు స్టే, అదంతా వాళ్ళు ఉంటుంది. సర్క్యూట్కి డబ్బులు ఇచ్చారు. అది కాకుండా అక్కడ జరిగిన ఫ్లడ్లో అక్కడ వచ్చిన దాంట్లో ఈవెన్ అస్సాంకి ఇచ్చారు. అస్సాంకి ఏమంటారండి? అస్సాం కూడా ఇవ్వద్దంటారా? వరదలు వచ్చింది, అస్సాంలో వచ్చింది, ఈవెన్ బెంగాల్లో వచ్చింది, ఈవెన్ బీహార్లో వచ్చింది. డబ్బులు అందరికి ఇస్తున్నారు. అండ్ దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ నేషనల్ డిజాస్టర్ రికవరీ, దాని ఫండ్ నుంచి వస్తుంది. నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి వస్తుంది. అవును, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి వస్తుంది. యూనియన్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. యూనియన్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ దాంట్లో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. థర్డ్ పాయింట్, మనం ఆంధ్ర వైపు వెళ్తాం. 15,000 కోట్లు అమరావతికి ఇచ్చారు. తెలంగాణ మలయాళం న్యూస్ ఛానల్ అయితే ఇట్లా డబ్బులు తీసుకొని నాయుడు గారికి మీరు తీసుకోండి అని ఇస్తున్నారంట నిర్మలా సీతారామన్ గారు. అవునా? ఎవరైనా స్పీచ్ విన్నారా ఆమెది? For 15,000 crores to be spent for Amaravati, for the development of Amaravati, will be funded by multilateral organizations, not union government. అంటే బ్యాంకులు, నబార్డ్ లాంటి ఆర్గనైజేషన్స్, హౌసింగ్ డెవలప్మెంట్ వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు, దే విల్ గెట్ ద మనీ. చాలా ఇంపార్టెంట్. అది వీళ్ళు చూడలేదు. ఎందుకు చూడలేదు ఇప్పుడు దాకా? యూనియన్ గవర్నమెంట్ వాళ్ళ సరే, అమరావతి ఇట్ సెల్ఫ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మన ఆంధ్రప్రదేశ్ రియాగ్నేషన్ యాక్ట్ ప్రకారం కదా. 10 సంవత్సరాలు ఏం జరగలేదు. కరెక్ట్. ఎందుకు? వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. ఫస్ట్ 5 years నాయుడు అన్నారు నేను కడతా అంటున్నాడు. దెన్ ఈయన వచ్చిన తర్వాత నేనే చేయను, నేను వైజాగ్ కట్టుకుంటాను, కర్నూలు చేసుకుంటాను అని చెప్పి ఈయన తిరిగాడు ఇంకో ట్రిప్లో జగన్. ఇప్పుడు ఒక డిసిషన్కి వచ్చారు. ఎస్, 10 సంవత్సరాలు అయింది. ఎందుకంటే 10 సంవత్సరాల దాకా హైదరాబాద్ వాజ్ జాయింట్ క్యాపిటల్. మీకు రాజధాని లేదని కాదు, ఉండే రాజధాని మీరు వాడుకోలేదు. హైదరాబాద్ వాజ్ ఎ జాయింట్ క్యాపిటల్. మీరు 3 సంవత్సరాలు నాయుడు గారు మొత్తం ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోయారు ఆంధ్ర వైపు. యూ షుడ్ యూస్డ్ హైదరాబాద్. మీరు యూజ్ చేయలేదు, మీ తప్పు. ఎనీవే, కొత్త క్యాపిటల్ రాయ్పూర్ ఎట్లా డెవలప్ చేశారు వెన్ ఛత్తీస్గఢ్ వాజ్ ఫార్మ్డ్? డూ ఇట్ ద సేమ్ వే. రాయ్పూర్లో చూడండి సాయి గారు, బ్యూటిఫుల్ రోడ్స్. అవును, చాలా బాగుంటుంది. అసలు ప్లాన్డ్గా ఉంటుంది. ప్లాన్ సిటీ లైక్ చండీగఢ్ ఎట్లా డెవలప్ చేశారు అట్లా చేశారు. కొత్త సిటీగా ఉన్నప్పుడు మీకు చండీగఢ్ అసలు చేశారు. అది ఒక్కొక్క సెక్టర్కి చేశారు వాళ్ళు. కానీ ఇది ఆంధ్రాకి ఇచ్చారు. సరే ఇచ్చారండి, కొంచెం డెఫినెట్గా ఇస్తారు. ఎందుకు? స్పెషల్ స్టేటస్ అడిగినాయి 2 స్టేట్లు. స్పెషల్ స్టేటస్ ఇవ్వమని చెప్పి ఆలోచించండి. మోదీ టుక్ దట్ రిస్క్, పొలిటికల్ రిస్క్. బీహార్ అసెంబ్లీలో నడుస్తుంది. సారీ టు ఇంటరప్ట్ యూ సార్. యాక్చువల్లీ చాలా మందికి అభిప్రాయం ఏంటంటే మన తెలుగు స్టేట్స్లో కానీ, మన సౌత్ ఇండియన్ స్టేట్స్లో, ముఖ్యంగా సౌత్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఉన్న స్టేట్స్లో, ఇక్కడ సిటీల్లో చాలా అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ చేస్తున్నామని అనుకుంటాం. కానీ ప్లాన్డ్ అసలు ఇప్పుడు మనం గచ్చిబౌలిలు ఇవన్నీ చూస్తున్నాం కదా, ఇప్పుడు సైడ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటున్నాం కదా, సూపర్ సిటీగా మనం చెప్తారు టవర్స్ పెట్టి. కానీ ఒక్కసారి నోయిడా, గుర్గావ్, చండీగఢ్ అసలు
సెక్టర్స్ ఇందాక సెక్టర్స్ ఎంత ప్లాన్డ్ గా వాళ్ళు డెవలప్ చేశారు అనేది నిజంగా అక్కడికి వెళ్తే అర్థమవుతుంది. ప్లాన్డ్ గా రెసిడెన్షియల్ ఏరియా ఏంటి, అసలు ఇండస్ట్రీస్ హైట్ దగ్గర నుంచి Sorry, మన చండీగఢ్ లో యూ కెనాట్ ఇంక్రీజ్ ద కాంపౌండ్ వాల్ హైట్ ఎగ్జాక్ట్లీ బియాండ్ అ పాయింట్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ వాడు మొత్తం ఈ మధ్య కాలంలో డెవలప్ అయిన సిటీలో డెవలప్ అయిన ప్లేసెస్ లో నీళ్లు తెలిసిపోతున్నాయి. సో ఇక్కడ ఒక వర్షం పడితే మనకు తెలిసి వర్షం పడితే మారిపోతుంది. మీరు ఇప్పుడు మామూలు ఇంతకు ముందున్న సిటీ కాదు, సెంటర్ లో ఉన్న సిటీ మాత్రమే కాదు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో డెవలప్ అయిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో సమస్యలు. సాయి గారు, నేను ఇవాళ ఈ వర్షం ఇంత చిన్న వర్షం ఎక్కువ కాదు కదా, రోజంతా పడుతూనే ఉంది కరెక్టే. నేను ఇవాళ కళ్ళకెళ్ళ దాకా వెళ్ళొచ్చాను. ఆ మెడ్చల్ కాడే నాకు అర్ధగంట పట్టింది సాయి గారు, ఇక్కడ స్టూడియోకి వస్తున్నప్పుడు అర్ధగంట పట్టింది. ఎందుకు? అక్కడ ఫ్లైఓవర్ పని నడుస్తుంది, అక్కడ ట్రాఫిక్ జాము, పోలీసు వాళ్ళు లేరు, నా ముందు ఒక పోలీసు వాడు డబ్బులు తీసుకున్నాడు ఒక 2-wheeler రోడ్ దగ్గర, దాన్ని నడుస్తున్నాయి. అక్కడ యువర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇస్ గాన్ ఫర్ 6. నేను అనుకుంటుంది ఏంటంటే ఇక్కడంతా కూడా డబ్బులు పెరుగుతున్నాయి, ల్యాండ్ వాల్యూ పెరిగింది, రియల్ ఎస్టేట్ పెరిగింది, కానీ ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వ ప్లానింగ్ జీరో. కరెక్ట్. ఎందుకంటే మీ ప్రయారిటీ అది కాదు. మిడిల్ క్లాస్ మీకు ఓట్ చేయరు. సో అలా మెడ్చల్ మల్కాజిగిరి మీకు ఓట్ వేయలేదు, సికింద్రాబాద్ మీకు ఓట్ వేయలేదు, షెవెల్లా అంటే శేర్లింగంపల్లి మీకు ఓట్ వేయలేదు. మేము ఎందుకు వాళ్ళు చూసుకోవాలి? ఇదే అక్కడ యూపీలో, బీహార్లో ఎక్కడో ఎవరో చెప్పారు మా కోసం ఓట్ వేయలేదని, బీజేపీ ఎంపీ ఎవరు చెప్పారు, మేము మిమ్మల్ని ఎందుకు చూసుకోవాలంటే ఎంత పెద్ద గొడవ చేశారు. గొడవ ఇక్కడ అదేంటాను. మీరు చార్మినార్ ఎగ్జాంపుల్ తీసుకుంటారు, ఓల్డ్ సిటీ హైదరాబాద్లో పాత పైప్ లైన్లు. అరే శేర్లింగంపల్లిలో పాత పైప్ లైన్లు ఏంటండి, 20 సంవత్సరాల ముందు డెవలప్ అయిన ఏరియా. మియాపూర్ ఏంటి, మీరు లింగంపల్లి నీళ్ళు వస్తాయి, ఇదే అంటున్నాను. ఇప్పుడు చూడండి ఫుల్ ట్యాంక్ లెవెల్ గురించి హైకోర్టులో ఇప్పుడు అది తమాషా రాబోతుంది చూడండి. ఇక్కడున్న మోస్ట్ ఆఫ్ ద గేటెడ్ కమ్యూనిటీస్ కట్టిందంతా ఫుల్ ట్యాంక్ లెవెల్లో కట్టారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం వెళ్ళి మీరు కొట్టేస్తా అంటున్నారు బిల్డింగ్, ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్. అది మీకు అది ప్రాబ్లం. సాయి గారు, దిస్ ఇస్ ఒక క్యాన్సర్ సాయి గారు డిస్కషన్. కరెక్ట్. ఇట్ రిక్వైర్స్, ఎందుకంటే మన దగ్గర ఎథిక్స్ అనేది లేదు. ఇప్పుడు కూడా ఒక ల్యాండ్ రిజిస్టర్ చేయాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీరు లంచం ఇవ్వకుండా చేయరు. వాళ్ళు తీసి రాసుకోండి స్టాంప్ పేపర్ మీద. రేవంత్ రెడ్డి గారు చెప్పండి, స్టేట్మెంట్ ఏమని చెప్పండి, నేను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఎక్కడ మేము ఒక పైసా లేకుండా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అని ఒక గ్యారంటీ ఏమని చెప్పండి. ఇవ్వరు. బికాస్ దట్ ఈస్ వేర్ ద మనీ ఈస్. వాళ్ళేమంటున్నారు, మా ఫ్రెండ్ ఇండస్ట్రీ నడిపిస్తున్నాడు, డోంట్ వాంట్ టు టేక్ ద ఏరియా. హైదరాబాద్లో ఇండస్ట్రీ నడిపిస్తున్నాడు, అవుట్స్కర్ట్స్లో ఉన్న సికింద్రాబాద్ వైపు ఉన్న ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో. ఆడంటున్నాడు పోయిన వారం కూడా వచ్చి కూర్చొని ₹1,00,000 తీసుకెళ్లారు లంచం. అడిగితే ఏమంటున్నారు, సార్ మా దగ్గర కలెక్ట్ చేసి ఇవ్వమంటున్నారు, పైకి దాకా వెళ్ళాలంట, ఢిల్లీ దాకా వెళ్ళాలంట. ఐ డోంట్ నో ఈ స్టోరీ ఇస్ ట్రూ ఆర్ నాట్, కానీ ఆయన చెప్తున్నాడు. నేను చెప్తున్నాను సురేష్ గారు, నేను చెప్పాను ఇష్ట కంప్లైంట్ టు ద గవర్నమెంట్. ఆడంటే నాకెందుకు తలకాయ నొప్పి, రేపు నా మీద రేట్లు, నా ఎలక్ట్రిసిటీ కట్ చేస్తారు, అన్నీ చేస్తారు. అంతే. మీరు ఇండస్ట్రీ ప్రమోట్ చేస్తా అంటున్నారు, వాళ్ళ దగ్గర వెళ్ళి లంచం గుంజుకుంటున్నారు. ఇది వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళని పక్కన పెట్టండి. నార్మల్ పర్సన్, ఒక ఫ్లాట్ కొనేటోడు ఒక హౌస్ రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే మినిమం అక్కడ మీరు ఒక 50,000 నుంచి ₹1,00,000 కట్టుకుంటే ఇయ్యరు. మా ఫ్రెండ్ ఒక ఆయన మెడ్చల్ రోడ్ మీద ఒక వేర్ హౌస్ తీసుకొని ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ట్రై చేస్తున్నారు అక్కడ కంపెనీ పెట్టడానికి. వారమైంది సాయి గారు, వస్తా అంటున్నారు, ₹1,00,000 మాట్లాడుకున్నారు లంచం. దాని తర్వాత కూడా వాళ్ళు రావట్లేదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఏం ఇండస్ట్రీ ప్రమోట్ చేస్తున్నారండి మీరు? ద సీఎం షుడ్ గెట్ డౌన్ అండ్ సే ఐ విల్ నాట్ అలౌ దిస్ నాన్ సెన్స్ అని. ఇది చేయాల్సింది. కానీ మీరు దాని బదులు మేము అది చేయబోతున్నాం, మేము ఇది చేయబోతున్నాం. అరే ఫస్ట్ ఇంప్రూవ్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్ అండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మంచిగా చేయండి, ఉద్యోగం వస్తుంది ఇక్కడికి. యూఆర్ స్టిల్ బెటర్ దెన్ అదర్ స్టేట్, బట్ స్టిల్ దెర్ ఇస్ అ లాట్ యూ కెన్ డూ. రేపు కాంపిటీషన్ ఆంధ్ర వైపు నుంచి మొదలైతే చూడండి, అప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు కాంపిటీషన్ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ ఇస్ అ స్పెక్యులేటివ్ మార్కెట్ సాయి గారు, జస్ట్ లైక్ స్టాక్ మార్కెట్. మీరు అమ్మడానికి ఒక రేట్ ఉంటుంది, కొనడానికి ఇంకో రేట్ ఉంటుంది. ట్రై చేయండి. అదే ప్రాపర్టీ, మీరు ఉండే ప్రాపర్టీ మీరు అమ్మడానికి ట్రై చేస్తే ఒక రేట్ చెప్తారు, కొనడానికి ట్రై చేస్తే దాని డబుల్ రేట్ చెప్తారు. సో లెట్ us నాట్ గెట్ ఇన్ టు ఇట్. దిస్ ఇస్ ప్యూర్లీ ఆంధ్ర, తెలంగాణలో కూడా ఆల్ ఓవర్ ద కంట్రీ ఎవ్రీ స్టేట్ ఇస్ ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్. ఓకే. ఈ స్టేట్స్ డెవలప్ చేయకపోతే, ఈ రెవెన్యూ డెవలప్ ఈయనేమంటున్నాడు, జిఎస్టీలో మేము రేట్లు పెంచేస్తాం అన్నిటికీ అంటున్నారు. ఏది ల్యాండ్ రిజిస్ట్రేషన్ రేట్ పెంచేస్తాం అంటున్నారు. కేరళలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ రేట్ పెంచారు, 50 to 60% పెంచారు. ఈయన ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ ఎకనామిక్ టైమ్స్. ఓకే. ఏమైంది లాస్ట్లో? కేరళ గవర్నమెంట్ నిన్న విత్డ్రా చేసుకున్నారు మొత్తం. ఎందుకంటే వాళ్ళకి ఒకటే సీట్ వచ్చింది 20 లోక్సభ సీట్లు సిపిఎంకి. వాళ్ళ పార్టీ కమిటీ చెప్పారు సీఎంకి విత్డ్రా చేయమని చెప్పేసి. చేస్తారో లేదో చూడాలి, కానీ పార్టీ సెంట్రల్ బ్యూరో, పోలిట్ బ్యూరో, ద స్టేట్ లెవెల్ హెస్ ఆర్డర్డ్
ఇది పరిస్థితి. మీరు ఎంత పెంచుతారండి రేట్లు? యు గెట్ మనీ, మీ రెవెన్యూ పెంచాల్సిందే, కరెక్ట్. మీరు మందు రేట్లు పెంచుకుంటా పోతే ఎవరిది పోతుంది? వాడు 1000 రూపాయలు సంపాదిస్తున్న లేబర్ వాడు సాయంత్రం వచ్చి 200 రూపాయలకి ఇచ్చే బాటిల్ బదులు 300 రూపాయలు చేస్తే ఎవరికి పోయిందండి? వాళ్ళ ఫ్యామిలీది పోయింది. యు ఆర్ హ్యాపీ, మీ ఎక్సైజ్ రెవెన్యూ పెరిగిందని. తాగుబోతులు తయారు చేస్తున్నారు మీరు. ఓకే, దిస్ ఇస్ ద ప్రాబ్లం. దీని గురించి సపరేట్ డిబేట్ యూ షుడ్ గెట్ సమ్ ఎకానమిస్ట్. ఇప్పుడు ఒక 2 రోజుల్లో దీని కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఆల్రెడీ నా దగ్గర PDF ఫైల్ ఉంది అంది బడ్జెట్ది, తీసి డిబేట్ చేయండి సాయి గారు. ఈచ్ బిట్ అండ్ పీస్. నేను రేవంత్ రెడ్డి గారు ఒక్కరిని తప్పు పడతలేదు. టేక్ ఇట్ ఫ్రమ్ కేసీఆర్స్ టైం 2014 నుంచి 2024-25 దాకా కరెక్ట్. యూ హ్యావ్ ఎ డిబేట్ ఆన్ దట్. కరెక్ట్ సార్. సో ఇక్కడ నెక్స్ట్ అంశం సార్, నీట్కి సంబంధించి ఇక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. నీట్ ఎగ్జామ్కి సంబంధించి పెద్ద గొడవ నడిచింది, నీట్ లీకేజ్ గురించి, వాటి గురించి. సో నో రీ నీట్, మళ్ళీ నీట్ నిర్వహించే అవసరం లేదు అనేది వారు చెప్పిన మాట. అండ్ ఒక క్వశ్చన్కి సంబంధించి 2 ఆప్షన్స్ రావడం, ఆ 2 ఆప్షన్స్లో 2 కరెక్టే అనే ఒక అభిప్రాయం ఉండడము, సరే 2 కాదనే అభిప్రాయం. సో దీనికి సంబంధించి IIT ఢిల్లీని అడిగింది ఏది కరెక్ట్ అనేది తీసుకురావాలి, ఒక 3 మెంబర్ ప్యానల్ని పెట్టి చేయాలని చెప్పేసి. ఓవరాల్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నీట్కి సంబంధించి ఏంటి, ఒకసారి డీటెయిల్స్ చెప్తారా ఫస్ట్? ఎందుకంటే సుప్రీంకోర్టు హియరింగ్స్ స్టార్టింగ్లోనే జస్టిస్ చంద్రచూడ్ ఏం చెప్పారు, చీఫ్ జస్టిస్, అంటే అన్లెస్ దెర్ ఇస్ అ మ్యాసివ్ లీకేజ్, అది కొంత ఏరియాకే కన్ఫైన్ అయినట్టుగా కనబడుతుంది, we will not allow re-NEET. రైట్. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ కూడా అదే బయటకు వచ్చింది. ఏంటంటే ముందు వీళ్ళు ఏమన్నారు, గోధ్రాలో లీక్ అయిందన్నారు, దాని తర్వాత ఇక్కడ రాజస్థాన్లో లీక్ అయిందన్నారు, హజారీబాగ్ బీహార్లో లీక్ అయిందన్నారు, అక్కడ లీక్ అయింది. బీహార్ కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఒకడు కూడా 500 కన్నా ఎక్కువ మార్క్ రాలేదు. ఓకే, ఏది పేపర్ చేతికి వచ్చిన తర్వాత మొత్తం బట్టి కొట్టిన తర్వాత కూడా ఒకటి మార్క్ రాలేదు. దట్ ఈస్ దేర్. బట్ ఆ దాంట్లో 115 మంది స్టూడెంట్స్ని డీబార్ చేశారు. దే కెన్ నెవర్ రైట్ నీట్ ఇన్ దర్ లైఫ్ అగైన్. ఓకే, ఇంకా వస్తున్నారు. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పారు జడ్జ్మెంట్లో దట్ ఇంకా ఎవరైనా పట్టుబడితే ఇదే ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్లో దే విల్ ఆల్సో, ఈవెన్ ఇఫ్ దే గెట్ ఎ మెడికల్ సీట్ దే విల్ బి రిమూవ్డ్. సింపుల్. సో హైలైట్ చూద్దాం ఏమని చెప్పారు దీనికంటే. ఈ లీక్ జరిగింది, వీ హావ్ ఆల్రెడీ డిస్కస్, కన్ఫైన్లో హజారీబాగ్ బీహార్లో జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళని ఎక్కడ జరగలేదు కానీ స్పెక్యులేషన్. తప్పులు ఎక్కడ జరిగింది అంటే 2-3 తప్పులు జరిగింది. ఒకటి, వీళ్ళేం చేస్తారు సాయి గారు, 2 సెట్ పేపర్స్ తయారు చేస్తారు. మనం కూడా చూసాం, మన ఈవెన్ నార్మల్ ఎగ్జామ్కి మన కాలేజ్లో కూడా, మనం ఈ 12th క్లాస్ లేకుంటే గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ రాసేటప్పుడు మన పక్కన కూర్చున్నోడిది ఎగ్జామ్ పేపర్ డిఫరెంట్ ఉంటుంది, మనది డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు జంబుల్ అప్ చేస్తారు, అంటే 2-3 సెట్లు తయారు చేసి దాన్ని జంబుల్ అప్ చేసి అదే రూమ్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. లెవెల్ ఆఫ్ డిఫికల్టీ సేమ్ ఉంటుంది ఆన్సరింగ్ది, ఏదో ఒక పేపర్ ఈజీ ఒక పేపర్ టఫ్ అని కాదు, అట్లా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ ఆబ్జెక్టివ్ టైప్లో అంతా కాపీ కొట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకు తెలుసు, మనం కాలేజ్ చదువుతున్నాడు, పక్కనోడి దగ్గర 4th క్వశ్చన్ ఆన్సర్ ఏంట్రా అని అడుగుతాం మనం అట్లా. సో ఈ దీంట్లో ఏం జరిగిందంటే, ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నీట్ కోసం 2 సెట్ పేపర్లు తయారు చేశారు వాళ్ళ ఎక్స్పర్ట్స్. ఒక్క సెట్ పేపర్ కెనరా బ్యాంక్లో డిపాజిట్ చేయమని, అంటే అక్రాస్ ద కంట్రీ ఆల్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఎగ్జామ్ ఉందో దాంట్లో సిటీలో మేజర్ కెనరా బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఉన్న బ్యాంక్ ఆ జోనల్ ఏరియాలో అక్కడ కెనరా బ్యాంక్లో డిపాజిట్ చేయమన్నారు పేపర్ వాళ్ళ లాకర్లో, సీల్డ్ కవర్లు, డబుల్ సీల్డ్ కవర్లు. ఇంకో సెట్ ఏమో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెట్టమన్నారు. అది రూల్ ఎట్లా నడుస్తుందంటే, ఆ రోజు పొద్దున ఎగ్జామ్ రోజు పొద్దున 5 గంటలకు సిటీ ఇన్ఛార్జ్ అని ఒక ఆయన ఉంటాడు, సీనియర్ ప్రొఫెసర్ ఏమైనా ఉంటాడు, ఆయన ఒక మెసేజ్ వస్తుంది NTA నుంచి, మీరు ఈ పేపర్ ఈ బ్యాంక్ నుంచి వెళ్ళి తీసుకోండి అని చెప్పేసి. అక్రాస్ ద బోర్డ్ వీరు ఏం డిసైడ్ చేశారంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న పేపర్, ఆ లాకర్లో ఉన్న పేపరే యూజ్ చేయబోతున్నా అని చెప్పారు. సో సెంటర్ ఇన్ఛార్జెస్ కానివ్వండి, మిగతా సెంటర్ ఇన్ఛార్జెస్ వెళ్ళి వాళ్ళ ID చూపించి, వాళ్ళ లెటర్ ఆఫ్ ఒక ఆథరైజేషన్ అది చూపించి, దే టేక్ ద పేపర్ ఫ్రమ్ దేర్. డబుల్ చెక్ కూడా చేస్తారు బ్యాంక్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ఉద్యోగం పోతుంది రేపు. కానీ ఏం చేయండి, 2-3 సెంటర్స్లో, ఆల్మోస్ట్ అబౌట్ 15 సిటీ సెంటర్స్లో కొంతమంది ఏం చేస్తారు, 2 పేపర్లు పికప్ చేస్తారు. దిట్ ఇస్ యాక్చువల్లీ రాంగ్ అగైన్. బ్యాంక్ వాళ్ళు ఎట్లా ఇస్తారండి, హీ హాస్ బిన్ ఆథరైజ్ టు కలెక్ట్ ఓన్లీ ఫ్రమ్ 1 ప్లేస్. ఒకసారి కలెక్ట్ చేసిన తర్వాత దే సపోజ్ టు కలెక్ట్ ద ఆథరైజేషన్ లెటర్ అండ్ కీప్ ఇట్ విత్ దెమ్. వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి బ్యాంక్ వాళ్ళు, అది చేయలేదు. సో ఏం చేస్తారు, 2 సెట్లు తీసుకెళ్ళిపోయారు. కొంతమంది ఏం చేశారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేపర్ తీసుకోకుండా కెనరా బ్యాంక్ వాళ్ళ పేపర్ తీసుకెళ్ళిపోయారు, కెనరా బ్యాంక్లో లాకర్లో ఉన్న పేపర్. సో కన్ఫ్యూజన్ ఏమొచ్చిందంటే, ఎగ్జామ్ రాసి కొన్ని సెంటర్స్లో ఎగ్జామ్ మొదలైన తర్వాత అర్ధగంట తర్వాత తెలిసింది, కొంతమంది 15 నిమిషాల తర్వాత తెలిసింది రాంగ్ పేపర్ ఇచ్చామని చెప్పేసి. సో దే పుల్ ద పేపర్ బ్యాక్. బాబు, ఈ కెనరా బ్యాంక్ లాకర్ నుంచి తీసుకున్న పేపర్ కాదు, మీ స్టేట్ బ్యాంక్ నుంచి వచ్చి పేపర్ తీసుకోండి. అప్పుడు దాకా 15-20 నిమిషాలు పోయింది. అండ్ విచ్ ఇస్ వెరీ క్రూషియల్ ఇన్ ఎనీ ఎగ్జామ్, ఎందుకంటే మీరు అసలు టైమే ఉండదు మీకు ఆన్సర్ చేయడానికి. కరెక్ట్. సో MCQs అన్నప్పుడు యూ హ్యావ్ టు ఫినిష్ ఇట్ వెరీ ఫాస్ట్. సో ఏం చేశారంటే, ఈ ఎక్స్ట్రా టైం ఎవరికి లాస్ వచ్చిందో కొన్ని సెంటర్స్ ఏం చేశారు, ఆ 15 నిమిషాలు పొడిగించారు లాస్ట్లో. సో దెన్ అట్లా నడిచింది, ద ఎగ్జామ్ ఫినిష్ ఇన్ ఎగ్జాక్ట్ టైం. కొంతమంది ఏం చేస్తారు, ఆ కట్ ఆఫ్ టైంకే ఖతం చేస్తే ఈ ఎక్స్ట్రా 15 నిమిషాలు పోయింది, పిల్లలు మొత్తుకున్నారు,
మాకు టైం పోయింది కదా, మీరు తప్పు పేపర్ మీరే ఇచ్చారు అని చెప్పి. సో వాళ్ళకి ఎన్టీఏ చేసిన తప్పు ఏంటంటే వాళ్ళ గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. 5 మార్క్స్ అంతా ఇచ్చారు. అది ఎందుకంటే ఒక లా ఎగ్జామ్లో, అది నాల్సార్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రాబ్లం అది. వాళ్ళ లా ఎగ్జామ్లో ఇట్లానే ఒకసారి లేట్గా క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏమి ఇచ్చారంటే ఇట్లా లేట్ క్వశ్చన్ పేపర్ ఇస్తే వాళ్ళకి గ్రేస్ మార్క్ ఇవ్వాలి అని చెప్పారు. కానీ దట్ వాస్ కన్ఫైన్డ్ ఓన్లీ టు దట్ ఎగ్జామ్, ఓకే, నాట్ టు నీట్. కానీ వీళ్ళు ఎన్టీఏ వాళ్ళని చేస్తారు, నీట్లో కూడా ఇచ్చేసారు. సో దాట్ ఆల్సో హ్యాస్ బిన్ విత్డ్రాన్. ఓకే, నో గ్రేస్ మార్క్స్. సో దట్ ఇస్ అగైన్ బిగ్. ఇంకా 4వది మీరు చెప్పింది ఏది, ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్స్. దాట్ కన్ఫ్యూజన్ అగైన్ ఇస్ రాంగ్. ఐఐటి ఢిల్లీతో కనుక్కున్నారు, ఒకటే ఆన్సర్ ఉంది. దాంతో ర్యాంకింగ్ మారబోతుంది, చాలా మారబోతుంది. ఎందుకంటే 4 లక్షల పిల్లలేమో ఒక టైప్ ఆన్సర్ ఇచ్చారంట, 9 లక్షల ఇంకో పిల్లలు ఇంకో, అంటే 23 లక్షల్లో 9 + 4 13 lakh స్టూడెంట్స్ have answered either of these 2 questions. మిగతా 10 లక్షల మంది తప్పు క్వశ్చన్ ఆన్సర్ చేస్తే వాళ్ళది ఎట్లయినా -1 పోతుంది నెగటివ్ మార్కింగ్లో. వీళ్ళిద్దరిలో ఏమవుతుందంటే ఆన్సర్ కరెక్ట్ ఇచ్చిన ఆన్సర్ తప్పు అవుతుంది, తప్పు ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. మార్క్స్ విల్ చేంజ్ నౌ. సో కొత్త లిస్టు, నీట్ లిస్ట్, ఐ థింక్ బై ద టైమ్ దిస్ రికార్డింగ్ ఇస్ రిలీజ్డ్ ఆన్ సాటర్డే, కొత్త లిస్ట్ వచ్చేస్తుంది నీట్ది. దాంతోపాటు చాలా మటుకు ర్యాంకింగ్స్ మారబోతుంది. ఎందుకంటే మన దగ్గర టోటల్ దేశంలో ఉన్నది 1,00,000 సీట్లు, సాయి గారు, 1,09,000 సీట్లు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్లో. సో దానికి అడ్మిషన్లో యూజువలీ మీ కట్ ఆఫ్, అది కొంతమంది అక్కడిక్కడ చెప్తారు, కానీ ఒక 650 నుంచి పైన ఉన్నప్పుడు మీకు ఛాన్స్ ఉంటుంది ఒక కట్ ఆఫ్లో వెళ్ళడానికి. కానీ మీకు ఎక్స్ట్రీమ్లీ టాప్ లెవెల్ గవర్నమెంట్ అది కూడా కావాలంటే, ఎయిమ్స్ లాంటివి కావాలంటే యూ హ్యావ్ టు బి ఇన్ ద టాప్ 720లో. కానీ ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, ఇప్పుడు ఈ పర్టికులర్ నీట్ ఎగ్జామ్ నుంచి చాలా లెసన్స్ నేర్చుకోవాల్సింది. ఇంకోటి చాలా పెద్ద ఒక స్కామ్ అని చెప్పలేదు, కానీ అడ్వకేట్ వాళ్ళు చూపించారు. బట్ దట్ వాస్ నాట్ అ డెలిబరేట్ మిస్టేక్. ఎగ్జామ్ 5 గంటలకు అయిపోతే 5:45 దాకా ఈ క్వశ్చన్ పేపర్ ఎన్వలప్ వేసి సీల్ చేయలేదు. ఆ సెంటర్ ఇన్ఛార్జ్ ఆయన టేబుల్ మీద పెట్టుకొని కూర్చున్నాడు. నో ఎథికల్లీ బయటకు వస్తే మిగతా అన్నిటి మీద ఫోకస్ కూడా వస్తుందేమో కదా సార్, అందుకోసం ఇవన్నీ కూడా బయటకు వచ్చింది. అదంతా కోర్టులో చాలా డీటెయిల్గా, ఎందుకంటే లైవ్ టెలికాస్ట్ నడుస్తుంది, ఎవరైనా చూడొచ్చు. అది పెద్దగా అడ్వాంటేజ్ ఉండే. చాలా మటుకు లైవ్ ఛానల్స్ లైవ్గా నడిపించారు. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి ఛానల్స్ కానివ్వండి, ఇండియా టుడే లాంటి ఛానల్స్ వాళ్ళు లైవ్గా వాళ్ళ యూట్యూబ్లో చూపించారు వాళ్ళు. సో మనం అక్కడ జరిగిన దాంట్లో ఏంటంటే, నౌ యూ హావ్ టు డిటర్మైన్ లాట్ ఆఫ్ స్టాండర్డ్స్. వచ్చే నెక్స్ట్ ఎగ్జామ్ 2025లో జరగబోయే నీట్ ఎగ్జామ్కి, ఈవెన్ ఐఐటి జేఈలో ఇంకో ప్రాబ్లం ఉంది, ఇంపర్సనేషన్. ఒకడు వస్తాడు, వాడు తంపరిని పెట్టాలి, ఎందుకంటే దట్ ఈస్ మిషన్ బేస్డ్ ఎగ్జామ్, ఇట్ ఈస్ అ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. వాడు వచ్చి బయోమెట్రిక్ పెట్టి ఆధార్ వెరిఫికేషన్ చేసుకుంటాడు. వాడు తోడు ఒకరిని తెచ్చుకుంటాడు, వీడు తంపరిని పెట్టినాడు బయటికి వెళ్ళిపోతాడు, పక్కన ఉన్నవాడు వచ్చి లోపల వచ్చి వాడిని డెస్క్లో కూర్చుంటాడు. ఇది సెంటర్ ఇన్ఛార్జెస్ ఆల్సో ఆర్ ఇన్ కహూట్స్, అంటే వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. కొత్త టెక్నాలజీ ఇప్పుడు ఏం సజెస్ట్ చేస్తున్నారు అంటే, ఐఐటి జేఈకి నెక్స్ట్ ఇయర్ నుంచి ఐరిస్ స్కాన్ ట్రై చేయమంటున్నారు. అంటే సిస్టమ్ నుంచి ఐరిస్ స్కాన్ డైరెక్ట్, అంటే మీరు ఈజ్ ఇట్ సాయి హూజ్ రైటింగ్ ద ఎగ్జామ్ ఆర్ సంబడి ఎల్స్, ఐరిస్ స్కాన్ కూడా మనకు ఆధార్లో తీసుకున్నారు చాలామందికి. ఓకే, కొంత బ్లైండ్ స్టూడెంట్స్కి కొంచెం ఇష్యూ ఉండే, విజువల్లీ ఛాలెంజ్ స్టూడెంట్స్కి. కానీ మిగతా 99% స్టూడెంట్స్కి ఆధార్ విత్ ఐరిస్ విల్ వర్క్. అది ఐఐటి వాళ్ళు ఈచ్ సెంటర్ డస్ ఎగ్జామ్ ఫర్ 1 year వాళ్ళు డిటర్మైన్ చేయాలి. కానీ నీట్లో దానికన్నా పెద్ద ప్రాబ్లం ఉంది. నీట్లో ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఇది వాట్ ఈస్ ద సెక్యూరిటీ. ప్రింటింగ్ ప్రెస్ వాడు ఒక పేపర్ పక్కన తీసి పెట్టేస్తే ఎవరికి తెలుస్తుంది? ఎవరు తెలియదు కదా, వాడు కోట్లలో అమ్ముకుంటాడు అది. సో దెర్ హ్యాస్ టు బి అ సిస్టమ్. ఐ థింక్ మోస్ట్లీ మిస్టర్ రాధాకృష్ణన్ చెప్పి ఫార్మర్ ఇస్రో చైర్మన్ని కమిటీ అపాయింట్ చేశారు గవర్నమెంట్. దాంట్లో ఐఐటి కాన్పూర్లో ఉన్న డైరెక్టర్స్ వీళ్ళందరినీ పెట్టి వాళ్ళు దీని మీద ఒక డెసిషన్ తీసుకుని 2 నెలల బహుశా దీనికి ఒక కంప్లీట్ సొల్యూషన్ ఇవ్వబోతున్నారు. సో నెక్స్ట్ ఇయర్స్ నీట్ ఏ ఎగ్జామ్ ఫుల్ ప్రూఫ్ లేదు సాయి గారు. నో ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్ ఇస్ ఫుల్ ప్రూఫ్. ఎక్కడైనా మ్యానిపులేషన్ నడుస్తుంది, కానీ వీ హ్యావ్ టు మినిమైజ్ దట్ మ్యానిపులేషన్. ఇప్పుడు కూడా చూసా, ఎంత పెద్ద గొడవ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేశారు ఓపెన్లీ, ప్రూవ్ ఇట్ దట్ ద పేపర్స్ వర్ లీక్డ్. ఈ చెప్పిన వాళ్ళు ఎవడు కనిపించలేదు దాని తర్వాత. ఇంకోటి పాయింట్, ఒక బాబు పాప ఏమో గుజరాత్లో ఒక సెంటర్లో చదువుకున్నారు, అంటే గుజరాత్లో ఒక టౌన్లో చదువుకున్నారు. ఎగ్జామ్ రాసింది బెల్గావీలో వచ్చి, ఈ సుప్రీంకోర్టు హియరింగ్లో వచ్చింది ఇది. ఆ అమ్మాయి ఏమో అక్కడ గుజరాత్ ఎగ్జామ్ ఫెయిల్ అయింది, ఇక్కడ నీట్లో ఆమెకి 705 710 ర్యాంక్ వచ్చింది, మార్క్స్ వచ్చింది. సో షీ కాంట్ ఆబ్వియస్లీ టేక్ ద ర్యాంక్ బికాస్ ఫెయిల్ అయింది, ఆమె క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లోనే ఫెయిల్ అయిపోయింది. సో ద క్వశ్చన్ కమ్స్, జడ్జ్ అప్పుడు లాయర్ ఏమన్నాడు, ఆ పెటిషనర్ లాయర్, చూడండి సెంటర్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళ ఆ సెంటర్లో ఏదో గొడవ నడుస్తుందని. అప్పుడు జస్టిస్ చంద్రచూడ్ ఆస్క్డ్ హౌ మెనీ పీపుల్ ఫ్రమ్ దాట్ సెంటర్ గాట్ దట్, చూస్తే ఇద్దరికి వచ్చింది అక్కడ 700 కన్నా ఎక్కువ. సో సెంటర్ ఇస్ నాట్ ద థింగ్. అది ఏమవుతుందంటే, సపోజ్
నేను ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఇక్కడ నుంచి మన దగ్గర నుంచి 10 అబ్బాయిలు అమ్మాయిలు కోటా రాజస్థాన్కి వెళ్తారు, ఎగ్జామ్ కూడా అక్కడే రాస్తారు. ఎందుకంటే లాస్ట్ డే దాకా వాళ్ళని కోచింగ్ ఇస్తారు, వాళ్ళు రాత్రి దాకా కోచింగ్. వాళ్ళు ఎందుకు మళ్ళీ హైదరాబాద్కి వస్తారు? రారు. వాళ్ళకి మారల్ సపోర్ట్ అంతా ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చేది అక్కడ వాళ్ళ కోచింగ్ సెంటర్ నుంచి. దానికోసం సిక్కడ్ రాజస్థాన్ టాప్ 50 సెంటర్స్ ఈ భారతదేశంలో అనలైజ్ చేసినప్పుడు ఎన్టీఆర్ రిలీజ్ చేశారు డేటా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం. 50 టాప్ ర్యాంకింగ్స్ సెంటర్స్ చూస్తే సిటీ వైజ్ చూస్తే సిక్కడ్ ఇన్ రాజస్థాన్ 37, 50లో 37 సెంటర్లు సిక్కర్ నుంచి టాప్ ర్యాంక్ వస్తుంది. ఎందుకంటే కోచింగ్ సెంటర్ అది. కోటా దాని తర్వాత కోటయం ఇన్ కేరళ, ఇట్ ఈస్ కన్సిడర్డ్ అగైన్ మెకా ఫర్ మెడికల్ కోచింగ్ నీట్. అక్కడి నుంచి మిగతా ఆంధ్ర వైపు ఒకటో 2 వచ్చింది అంతే. బీహార్ నుంచి ఏం లేదు, హర్యానాలో ఇక్కడ వచ్చింది. సో మన నీట్ ఎగ్జామ్ అనేది వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఇట్స్ ఫుల్ ప్రూఫ్. ఎందుకంటే ఎంతోమంది పిల్లలు కష్టపడి చదివి రాస్తున్న ఎగ్జామ్కి వీ షుడ్ ఎన్ష్యూర్ శాంక్టిటీ ఫర్ ఇట్. సుప్రీంకోర్టు అట్లీస్ట్ ఈ పార్ట్ క్లియర్ చేసేసారు. కానీ HA 2025 ఎగ్జామ్లో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది కాకుండా ఈ సెంటర్ ఇన్ఛార్జెస్ కానివ్వండి వీళ్ళని స్ట్రిక్ట్గా క్రిమినల్ లా కింద తీసుకురావాలి. ఆల్రెడీ ఒక ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ ఇప్పుడు చాలా సీరియస్ లాగా వచ్చేసింది. ఇప్పుడు జైల్లో వేసేస్తారు 3 నుంచి 10 సంవత్సరాల దాకా. అది కావాలి, అది దట్ ఈస్ భయం ఉండాలి సాయి గారు. భయం లేదు ఇప్పుడు, అది ప్రాబ్లం అన్నమాట. అంటే డబ్బులు ఇచ్చి నేను ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి. సూపర్ సార్, సూపర్. నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు. అసలు నీట్ మీద చాలా క్లారిటీ వచ్చింది ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించి. నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఇది బడ్జెట్కి సంబంధించిన అంశమే. ఇది నిజంగా బడ్జెట్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ గురించి యూనియన్ బడ్జెట్లో మెన్షన్ చేయడము. ఎవరైతే ఇంటర్న్స్గా తీసుకోవాలనుకుంటే, ఇప్పుడు యాక్చువల్లీ ఎనీ కంపెనీ కూడా ఇంటర్న్స్ కోసమని తీసుకోవాలంటే, ఫ్రెషర్స్ని తీసుకోవాలంటే కొంత చూసే పరిస్థితి వచ్చింది. వాళ్ళని ట్రైన్ చేసుకోవడము ఇదో పెద్ద సమస్య. సో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కోసం అని చెప్పేసి ఇంటర్న్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకు శాలరీ బేర్ చేస్తాము అని చెప్పడం వల్ల, సో దట్ ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఎవరైనా సరే కంపెనీస్ నడుపుతున్న వాళ్ళకి వీళ్ళకు బాగుంటుంది అండ్ కొత్తగా ఎంప్లాయ్మెంట్స్ ఇచ్చినట్టుగా ఉంటుంది అనేది మేజర్ స్కీమ్. దీన్ని అసలు ఎట్లా అర్థం చేసుకోవాలంటే, నిజానికి ఇప్పుడు మనము నా అనుభవమే చెప్తాను సార్. ఇప్పుడు బేసికలీ మీరు మొన్నటి యూనియన్ బడ్జెట్ చర్చ అప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, నిజానికి నిరుద్యోగ సమస్య కాదు ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లము, స్కిల్స్ ప్రాబ్లం ఇప్పుడు అనేది మీరు చెప్పిన మాట. ఇంచుమించు ఈవెన్ మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మంచి మాట మాట్లాడారు. ఆయన స్కిల్ సెన్సస్ జరగాలి అన్నమాట. లిటరల్లీ వాట్ ఎవర్ ఇట్ మే బి, కాస్ట్ కాదు మాట్లాడాల్సిన, స్కిల్స్ లేవు అనే విషయాన్ని ఆయన గుర్తించారు పాలిటీషియన్ అని చెప్పి. మనమే ఏదైనా హైరింగ్ అని చెప్పేసి పెట్టామనుకోండి, నిజానికి కావాల్సిన జర్నలిస్టులు, మనం ఇంట్రెస్ట్ ప్యాషన్తో పనిచేయాలనుకునే వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ అందరూ సేమ్ ఒక సెట్ ఆఫ్ దాంట్లోకే వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతున్నాయి. నిజం చాలా కంపెనీస్ ప్రాబ్లం. 6 గంటలు కాగానే 5 గంటలు కాగానే వాచ్లు చూస్తారు. అదే నడుస్తుంది కదా ప్రతి ప్లేస్. సాయి గారు, నేను 1983 స్కిల్స్ లేవు, కమిట్మెంట్ లేదు, అండ్ అట్ ద సేమ్ టైం నిజంగా ప్యాషన్ అనేది ఉందా అంటే ఫాల్స్ ప్యాషన్ అది చాలా మందికి. ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారని దాంతో మొదలు పెడతాను. నేను ఎప్పుడు క్విజ్లు అడుగుతుండే క్వశ్చన్. హైదరాబాద్లో బీజేపీ వాళ్ళ దగ్గర అడిగాను, ఇది బీజేపీ స్పోక్స్ పర్సన్స్, బీజేపీ లీడర్స్. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఏరియాలో ప్రధాన్ మంత్రి కౌశల్ యోజన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎక్కడుందని అడిగాను. ఇది 5 సంవత్సరాల ముందు సెటప్ చేసింది. ఎవరు తెలియదు. నేను చెప్పాను టీడీపీ ఆఫీస్లో ఉందని చెప్పాను. వాళ్ళు బిలీవ్ చేయలేదు. నేను ఫోటో తీసి పంపించాను. టీడీపీ ఆఫీస్ పక్కన లేని నుంచి వెళ్తే సైడ్ ఎంట్రన్స్ నుంచి ప్రధాన్ మంత్రి కౌశల్ యోజన చంద్రబాబు నాయుడు గారు సెటప్ చేశారు. వాళ్ళ పార్టీ ఆఫీస్ ఆఫర్ చేశారు వాళ్ళు, వీ విల్ గివ్ అవర్ ప్లేస్, వీ విల్ ట్రైన్ చిల్డ్రన్ అని. ఆలోచించండి, ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. ఆ పక్కన లేని మీకు కనిపిస్తుంది బోర్డు. అది టీడీపీ మెయిన్ ఎంట్రన్స్ నుంచి కాదు, సైడ్ ఎంట్రన్స్ నుంచి. ఇప్పుడు ఉందో లేదో తీసేశారు కానీ ఉంటుంది. బికాస్ హీ బిలీవ్స్ ఇన్ దట్. ఐఎమ్ నథింగ్ రాంగ్. బీజేపీ వాళ్ళు చేస్తే, కాంగ్రెస్ వాళ్ళు చేస్తే తప్పవట్లేము దాన్ని. ఎందుకంటే యూఆర్ ట్రైనింగ్ యంగ్స్టర్స్ టుడే. మన అన్ఎంప్లాయ్మెంట్ ఏ డిబేట్లు చూసి సాయి గారు సిక్ అండ్ టైడ్ అందరూ అన్ఎంప్లాయ్మెంట్ 17 కోట్ల మందికి ఈపీఎఫ్లో జాయిన్ అయ్యారు లాస్ట్ 10 yearsలో. 10 సంవత్సరాల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్లో న్యూ అకౌంట్స్ 17 కోట్ల మంది. అంటే అందరికీ ఉద్యోగాలు వస్తేనే జాయిన్ అవుతారు. 10 అంటే దిస్ ఇస్ ఫుల్ టైమ్ జాబ్. ఎందుకంటే ఈపీఎఫ్లో మీరు జాయిన్ కావాలంటే ఇట్స్ బి ఫుల్ టైమ్ జాబే. ఓకే, అది కాకుండా గిగ్ వర్కర్స్ మనం తెలుసు. అది వీళ్ళు చెప్తారు గిగ్ వర్కర్స్ ఎట్లా అండి ఎంప్లాయ్మెంట్. అరే వాళ్ళు కొంతమంది కన్నా ఐటీ వాళ్ళకన్నా ఎక్కువ సంపాదిస్తారు వీళ్ళు. మీకు ఆ కథ కూడా చెప్పాను. నన్ను ఊబర్లో ఒకసారి డ్రైవ్ చేసి తీసుకుంది ఎయిర్పోర్ట్. నిన్ననే చదువుతున్నాను లింక్డ్ఇన్ కి సంబంధించిన ఒక హైయర్ అఫీషియల్ అయిన CEO కాదు ఎవరు చెప్తున్న మాట ఏంటంటే, గిగ్ ఎకానమీ వస్తుంది 2020, ఇప్పుడు వచ్చింది ఆల్రెడీ గిగ్ ఎకానమీలో ఉన్నాం. 2030కి అసలు చాలా మంది ఫ్రీలాన్సర్స్ అయిపోతారు, ఈ 9 to 5 జాబ్లో ఉండరు అనేది ఒక ప్రెడిక్షన్. సాయి గారు, మన బ్రిటన్ పాపులేషన్ 66 మిలియన్. వాళ్ళకి మనం 75 సంవత్సరాల తర్వాత
వీఆర్ ఎ కంట్రీ ఆఫ్ 1.4 బిలియన్. వీఆర్ నౌ గోయింగ్ టు క్రాస్ దెమ్. కరెక్ట్. ఆలోచించండి, మనం ఎప్పుడో క్రాస్ చేయాల్సింది. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల ముందే వీ షుడ్ బీన్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. చేయలేదు, సరే దాంట్లో చాలా తప్పులు జరిగింది, అది పక్కన పెట్టవచ్చు. కానీ స్కిల్ డెవలప్మెంట్కి వద్దాం సాయి గారు. మొన్న కూడా ఒక రిపోర్ట్ వచ్చింది, 50% ఆఫ్ ఇండియన్స్ యంగ్స్టర్స్ ఆర్ అన్ఎంప్లాయబుల్. అంటే 1 in 2 గ్రాడ్యుయేట్స్ ఆర్ అన్ఎంప్లాయ్. ఈ గ్రాడ్యుయేషన్ కోర్సే అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం సాయి గారు. ఐఎమ్ నాట్ సెయింగ్ BA ఇస్ బ్యాడ్, BSc ఇస్ బ్యాడ్ ఆర్ బీకామ్ ఇస్ బ్యాడ్. దానికి ఉన్న విలువ దానికి ఉంది, కానీ దానికి ఒక ఎంప్లాయ్మెంట్ అవెన్యూగా మీరు చూసుకోకండి. ఇప్పుడు చూడండి, బీకామ్ చేస్తున్న చాలామంది ఎందుకు చేశారు బీకామ్ అంటే CA ఎగ్జామ్కి ఎంట్రీ, దట్ ఇస్ వాళ్ళ మెయిన్ ఎంట్రీ పాయింట్ ఎగ్జామ్ మీరు అటెండ్ చేయక్కర్లేదు. ఓకే, వాళ్ళ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, అదే బికాజ్ వన్స్ యూ ఫినిష్ గ్రాడ్యుయేషన్ బీకామ్ మీకు అది యూ కెన్ డైరెక్ట్లీ గో టు మిడ్ లెవెల్ ఎగ్జామ్. దానికి ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ టర్మినాలజీ. బట్ ఇప్పుడు ఏమైపోయింది, CA వాళ్ళు ఏం చెప్తున్నారంటే యూ కమ్ అండ్ డూ అన్ ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వస్తున్నాయి యూనివర్సిటీస్లో. అది కాకుండా వీరేమంటారు, మా దగ్గర వచ్చి మీరు ఎగ్జామ్ రాయవచ్చు డైరెక్ట్గా, సో దట్ యూ కెన్ ఫినిష్ యువర్ ప్రిలిమినరీ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు గ్రాడ్యుయేషన్ ఎందుకు వెయిట్ చేస్తున్నారు, గ్రాడ్యుయేషన్ 3 years ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఎస్, ఇట్స్ గుడ్ ఐడియా. యూ కెన్ గ్రాడ్యుయేట్, మీ CA మీకు జల్దీ రావచ్చు, 10 సంవత్సరాల దాకా మీరు వెయిట్ చేయక్కర్లేదు. బట్ ద పాయింట్ ఇస్ నాట్ దట్ సాయి గారు. ఈ రిపోర్ట్ చూస్తే కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన ఎకనామిక్ సర్వే వచ్చినా కూడా చూసాం మనం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటున్నదంటే మనకి ఇండస్ట్రీ వాళ్ళు ఏడుస్తున్నారు సాయి గారు. నేను మొన్న కూడా డిబేట్లో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. వన్ కంపెనీ వేరే కన్సల్ట్, వాళ్ళకి వెల్డర్స్ దొరకట్లేదు. ఈ వెల్డర్స్ అంటే ఈ మన చుట్టుపక్కల ఉన్న షాప్ వెల్డర్స్ కాదు, ఇండస్ట్రియల్ వెల్డర్స్, ప్రొఫెషనల్ వెల్డర్ లేదు. ఎందుకు? ఎవడు చేయట్లేదు వెల్డింగ్ కోర్స్. వెల్డింగ్ కోర్సా ఎవడు చేస్తాడు? నాకు AC రూమ్ కావాలి, నాకు కంప్యూటర్ కావాలి, నేను కంప్యూటర్ ముందు కూర్చుంటాను, 9 to 5 పని చేస్తాను, వీక్లీ Monday to Friday, Saturday Sunday నేను ఆఫ్. అట్లాంటి ఉద్యోగం చెప్పండి, లేకుంటే గవర్నమెంట్ ఉద్యోగం. ఎందుకంటే అక్కడ పని చేయకపోతే కూడా మీకు జీతం వస్తుంది. పని చేయకపోతేనే మెయిన్గా, పని చేసేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు గవర్నమెంట్లో. ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ ఉన్నారు. మన గవర్నమెంట్ స్కూల్ సంగతి చూస్తే మీకు తెలిసిపోతుంది, గవర్నమెంట్ హాస్పిటల్ సంగతి చూస్తే మీకు తెలిసిపోతుంది. ఎనీవే, ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే భారతదేశంలో అంటే బికాస్ 65% ఆఫ్ అవర్ పాపులేషన్ ఇస్ బిలో 35 years of age అంట. వీఆర్ ఎ యంగ్ కంట్రీ. కానీ ఇదే యంగ్ పాపులేషన్ 30 సంవత్సరాల తర్వాత దే విల్ బి 65, దే విల్ బికమ్ ఎల్డ్ ఏజ్. దెన్ ఇండియా విల్ బి ద లార్జెస్ట్ ఓల్డ్ పాపులేషన్ ఇన్ ద కంట్రీ. అంటే మీరు ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం అవ్వద్దు. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడంటే మన దగ్గర స్కిల్ లేదు. వీఆర్ ఎ నేషన్ ఆఫ్ క్లర్క్స్, అంతే. మనం నేర్పిస్తుంది అది గ్రాడ్యుయేషన్లో. మన దగ్గర ఒకటి దగ్గర వెళ్ళి ITI నేర్చుకుంటే అది మా కోసం కాదు. ITI ఇస్ ఫర్ మా పని మనిషి కొడుకో వాళ్ళు చేసుకుంటారు. నేను ఎందుకు చేయాలండి? ఐ విల్ డూ ఇంజనీరింగ్ అంటాడు. ఇంజనీరింగ్ చేసి ఏం చేస్తావు? యూఎస్కి వెళ్తాను. యూఎస్కి వెళ్ళి ఏం చేస్తావు? అక్కడ సూపర్ మార్కెట్లో క్యాషియర్గా పనిచేస్తాను. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. చాలామంది పిల్లలు అక్కడ వెళ్ళిన తర్వాత, ఐమ్ నాట్ సెయింగ్ ఎవ్రీబడి, దే ఆర్ డూయింగ్ వెల్, నో డౌట్ అబౌట్ ఇట్, కరెక్ట్. కానీ మెజారిటీ ఆఫ్ ది డ్రీమ్ విచ్ యూ వాంట్ టు గో, ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు కూడా తెలుసు సాయి గారు, యూ హ్యావ్ డన్ ఇంజనీరింగ్. వీళ్ళు మీరు నాస్కామ్ రిపోర్ట్ తీసుకోండి, నేను చెప్పట్లేదు, నాస్కామ్ రిపోర్ట్ తీసుకోండి. వీళ్ళు ఆల్ ఇండస్ట్రీస్ వితౌట్ ఎక్సెప్షన్, ఇన్ఫోసిస్ నుంచి మీరు TCS నుంచి విప్రో నుంచి ఎవరైనా చూడండి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ కాలేజ్ నుంచి, ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బయటకు వచ్చే పిల్లలకి స్కిల్స్ లేవు. చాలా మందికి లేవు నిజంగానే. యాక్చువల్లీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, AI ప్రొఫెసర్స్ పెట్టారు, వీళ్ళు మిషన్ లెర్నింగ్ గురించి పెట్టారు, కానీ దే ఆర్ నాట్ కాంటాక్టింగ్ ద ఇండస్ట్రీ. మీకు ఏం కావాలి మాకు చెప్పండి, మీరు అదే తయారు చేస్తామని చెప్పట్లేదు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు. ఇప్పుడు కూడా పాత సిలబస్ నడిపిస్తున్నారు. అక్కడ ప్రాబ్లం. సో వాట్ హ్యాపెన్స్, ఈ కంపెనీలు వీళ్ళు క్యాంపస్ రిక్రూట్మెంట్ తీసుకున్న తర్వాత 6 నెలల నుంచి సంవత్సరం వీళ్ళని ట్రైన్ చేయాల్సి వస్తుంది వాళ్ళ డబ్బులతోని. సో వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ నౌ సేయింగ్, 500 టాప్ కంపెనీస్ ఇన్ ఇండియాకి మేము ఇంటర్న్స్ ఇస్తాం. అది ఏది వాళ్ళు సెలెక్ట్ చేయకూడదు డైరెక్ట్గా. ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్ ఓపెన్ చేయబోతుంది. ఆ పోర్టల్లో ఎక్సెప్ట్ IITs, IIMs ఇట్లాంటి CA వాళ్ళు మిగతా అందరూ అప్లై చేయొచ్చు. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఫ్రెష్ హూఆర్ ఇండస్ట్రీ, విచ్ ఎవర్ ఇండస్ట్రీ దే ఆర్ ఫ్రమ్, వాళ్ళు అప్లై చేసిన తర్వాత అంటే ఇంటర్న్స్గా పనిచేస్తారు వెళ్ళి. వాళ్ళ స్కిల్ ప్రకారం వాళ్ళు ఏ స్కిల్లో ఉన్నారో, ఏ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి మీ మెకానికల్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ తీసి ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు తీసి మ్యాచ్ చేసి మిమ్మల్ని అక్కడ పంపిస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళకి ఆఫర్ చేస్తారు, టాటా కానివ్వండి, మహీంద్రా కానీ, వీళ్ళకి ఆఫర్ చేస్తారు ఇంటర్న్స్. మీకు 20 ఇంటర్న్స్ పంపిస్తున్నాం, మీరు 10 పైసలు ఇవ్వక్కర్లేదు, మేము వాళ్ళకి 5,000 నుంచి 20,000 రూపాయల దాకా డిఫరెంట్ స్కిల్ లెవెల్స్ మీద వాళ్ళకి ఇంటర్న్షిప్ అమౌంట్ ఇస్తాం. వాళ్ళకి ఏం పోయిందండి? సో కంపెనీస్ ఆర్ గోయింగ్ టు గెయిన్. వాళ్ళ పాకెట్ నుంచి డబ్బులు పెట్టక్కర్లేదు. ఎండ్ ఆఫ్ 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ మీరు డిసైడ్ చేయొచ్చు వీళ్ళని ఉంచుకోవాలన్నా లేదు వీళ్ళని రిలీజ్ చేయాలన్నా అని చెప్పి. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయబోతుంది అంటే, దే ఆర్ గోయింగ్ టు పబ్లిష్ ఆల్ దీస్ నేమ్స్. పాస్ అయ్యి ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన వాళ్ళ లిస్ట్ మొత్తం ఒక వెబ్సైట్లో అయిపోతున్నారు. కంపెనీ సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడి నుంచి.
ఈ స్కిల్ ఈ అబ్బాయికి ఉంది, ఈ అమ్మాయికి స్కిల్ ఉందంటే యూ కెన్ రిక్రూట్ ఫ్రమ్ దట్. దిస్ ఈస్ అ మేజర్ మూవ్ సైగర్. టెలింగ్ యూ, ఇది ఎవరు ఆలోచించారు, ఎవరు తీసుకొచ్చారు, కానీ ఇట్ ఈస్ రియలీ, ఎందుకంటే లెర్నింగ్ అనేది 4 ఆస్పెక్ట్స్ ఉంటుంది, మనం డీటెయిల్గా తీసుకొచ్చాది. లెర్నింగ్ బై సిగ్నలింగ్ వాల్యూ అంటారు, లెర్నింగ్ బై ఫ్లెక్సిబుల్ డెలివరీ అంటారు, లెర్నింగ్ బై క్వాలిఫికేషన్ అంటారు, లెర్నింగ్ బై డూయింగ్ అంటారు, లెర్నింగ్ బై ఎర్నింగ్ అంటారు. ఇది అన్ని చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి దీంట్లో. కానీ మనం ఎప్పుడైనా అప్రెంటిస్షిప్ అనేది డెఫినెట్గా మీరు యాక్చువల్లీ దీని గురించి రాహుల్ గాంధీకి చెప్పాలి, ఎందుకంటే నేను చెప్పేది బడ్జెట్లో ఏం లేదని చెప్పి. ఇదే పాయింట్ ఇందిరాగాంధీ టైంలో 20 పాయింట్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉండే 1975లో ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు. చాలా పెద్ద పబ్లిసిటీ, చాలా పెద్ద 20 పాయింట్లతో 20 పాయింట్ ప్రోగ్రామ్ భారతదేశం. దాంట్లో 1 పాయింట్ ఇస్ దిస్ అప్రెంటిస్షిప్. కరెక్ట్. అంటే 75 నుంచి ఇప్పుడు దాకా ఏం చేయలేదు దాని గురించి మనం. వి టాక్డ్ అబౌట్ ఇట్, వి డిడ్ంట్ డూ ఇట్. సో నేను చెప్పిన దాని ప్రకారం వీళ్ళు డెఫినెట్గా, అది కాకుండా మిగతా కూడా చేస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ మంత్ శాలరీ మీరు అక్కడ ఉంటే, ఇఫ్ ఆర్ రెగ్యులర్ ఎంప్లాయీ మేము పే చేస్తాం. ఎంప్లాయర్కి ఏం చెప్తున్నారు, మీరు పిఎఫ్ మీరు కట్టక్కలేదు, మీ తరఫు నుంచి మేము కడతాం. కరెక్ట్. ద థింగ్ ఇస్ టు క్రియేట్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్గా రివాంప్ చేయాలి. ఓకే, వీ నీడ్ మోర్ స్కిల్డ్ పీపుల్. ఎస్, మనకి గ్రాడ్యుయేట్స్ కాదు కావాల్సి, ఈవెన్ గ్రాడ్యుయేషన్ చేయండి కానీ చేంజ్ ఇట్ టోటలీ. మనకి ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తూ ఉంటాను, ప్లంబర్ దొరకడు, కార్పెంటర్ దొరకడు, ఎలక్ట్రీషియన్ దొరకడు మీకు. కానీ అమీర్పేట్కి వెళ్ళి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ వెళ్ళి మీరు ఒక రాయి కొడితే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద వెళ్ళి పడుతుంది. సారీ, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, ఇట్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్. అది ప్రాబ్లం సాయి గారు. కరెక్ట్. అక్కడ ఎంతమంది పిల్లలు చాలా ఉంటారు. దట్ మీన్స్ వాట్ హ్యాపెండ్, యువర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ ఫెయిల్డ్. అమీర్పేట్కి ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? మీరంతా ఇంజనీరింగ్ చేసిన ద్వారా అమీర్పేట్కి ఎందుకు వెళ్తున్నారు అంటే యూ హ్యావ్ ఫెయిల్డ్. ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ ఫెయిల్డ్ యాజ్ మచ్ అస్ ఎంబీఏ కూడా ఇదే బ్లేమ్ చేస్తున్నారు. యూఆర్ క్రియేటింగ్ మేనేజర్స్ ఫర్ ద ఫ్యూచర్ వితౌట్ ఎనీ స్కిల్. ఇండస్ట్రీకి కావాల్సింది కాదు మీరు చేసేది. మీరు మీ సైలోస్లో కూర్చొని మీరు ఏం కావాలంటే నేర్పిస్తున్నారు. పిల్లలు బయటకు వచ్చి వాళ్ళు సాగు చేస్తున్నారు వాళ్ళు. కరెక్ట్. నెక్స్ట్ అంశం సార్, బెంగళూరు, నిజంగా కర్ణాటకలో ఏం జరుగుతుంది అసలు నాకు అర్థం కావట్లేదు. కానీ ప్రతి వారం మనం ఏదో ఒక బిల్ గురించి, ఏదో ఒక కొత్త అమెండ్మెంట్ అని, ప్రపోజల్ అని, వాటి గురించి చర్చిస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు ఎంప్లాయీస్ మీద పడ్డది కర్ణాటక గవర్నమెంట్, అందులోనూ ఐటీ ఎంప్లాయీస్ అందులోను. సో 10 hours ఎ డే వర్క్ ఉంటే దాన్ని 14 hours మార్చాలనే ఒక ప్రపోజల్ గురించి చర్చ నడుస్తోంది. సో అఫ్కోర్స్ ప్రియాంక్ ఖర్గేనేమో, ఆయన ఐటీ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గేనేమో లేదు మిస్కన్సెప్షన్ అని ఆయన చెప్తున్నాడు, మిస్కన్సెప్షన్ ఉంది మీకు అని చెప్తున్నాడు. కానీ బట్ దీని మీద చాలా ఇప్పటికీ ఐటీ ఇండస్ట్రీ నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. నాస్కామ్ అందరూ తిడుతున్నారు. సో 10 hours డే వర్క్ ని ఇప్పుడు 14 hours డే చేయాలనే ప్రపోజల్ ఏంటి? ఒకసారి ఈ ప్రపోజల్ ఏంటి అసలు ఫస్ట్ చెప్పండి సార్, అండ్ దీని మీద ఇండస్ట్రీ ఏమంటుందో కూడా మనం డిస్కస్ చేద్దాం. సాయి గారు, బేసిక్లీ మనకు తెలుసు 3 షిఫ్ట్లు ఉండొచ్చు ఒక రోజుకి. అవును, 8 hours పెడితే 8 into 3 24 hours. మనం ఇప్పుడు ఈ కాల్ సెంటర్స్లో కానివ్వండి, మన బ్యాక్ ఆఫీస్ బీపీఓస్లో కానివ్వండి, ఏం చూస్తాం అంటే ఆ మిషన్ షుడ్ బి యూస్ కంటిన్యూస్లీ. ఒక్కడు షిఫ్ట్ నుంచి లేవంగానే ఇంకోటి వెనక నిలబడి ఉంటారు రెడీగా కూర్చోడానికి. బికాస్ కాన్స్టెంట్లీ యూఆర్ వర్కింగ్ ఫర్ డిఫరెంట్ టైమ్ జోన్స్. డే టైమ్ యూ మైట్ బి వర్కింగ్ ఫర్ భారతదేశం కోసమే, నైట్ టైం మీరు యూఎస్ కానీ ఆ జాగ్రఫీస్ వర్క్ చేస్తారు, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఏమో దుబాయ్ కానివ్వండి, ఇంగ్లాండ్ కానివ్వండి, యూరోప్ కానీ అట్లాంటి దేశాలకు వర్క్ చేస్తారు. దే మట్ బి సమ్ చేంజెస్ హియర్ ఆర్ దేర్. సో ఈ కంపెనీలు ఏమంటున్నారంటే ఈ 3 షిఫ్ట్లు బదులు మేము 2 షిఫ్ట్లు పెట్టుకుంటాం. ఒక పని చేస్తాం, ఫస్ట్ 12 hours మేము చేయండి షిఫ్ట్ ఒకటి, మేము కావాలంటే జీతం పెంచుతాం, దాని తర్వాత 2 hours ఓవర్ టైం ఇస్తాం, అప్పుడు 14 hours. 12 hours పెట్టుకుంటే కూడా 24 hours అయిపోతుంది. 24 hours 10 hours వాళ్ళు రెగ్యులర్ అంటున్నారు, 2 hours ఎక్స్ట్రా అంటున్నారు. ఓకే, సో ఈ పర్టికులర్ వన్ బెంగళూరులో ఎవరు ఫ్లోట్ చేశారు, గవర్నమెంట్ తప్పట్లేదు సాయి గారు. దిస్ ఇస్ నాట్ అ గవర్నమెంట్ పాలసీ, ఇది ఎవడో ఇండస్ట్రీ నుంచి పెట్టిన ఒక రూల్ అది. కానీ నాస్కామ్ మీరు చెప్పినట్లు ఈ 48 hour వర్క్ వీక్ ఉండాలని చెప్పి కంప్లీట్ చెప్తున్నారు. 14 hours మీరు ఎట్లా పెడతారండి చెప్పండి? ఉన్నది 24 గంటలే కదా, మళ్ళీ మీరు 28 గంటలు ఎట్లా చేస్తారు? 2 షిఫ్ట్లు చేస్తారా? ఒక షిఫ్ట్ 10 గంటలు చేస్తారా? ఇది డెఫినెట్గా వీ షుడ్ చేంజ్ దిస్. ఎందుకంటే ఎస్ ఎఫిషియన్సీస్ కావాలి మనకు, కానీ భారతదేశంలో వీఆర్ పేయింగ్ అవర్ సాలరీస్ ఆర్ వెరీ లో. మీరు అదే ఎగ్జిక్యూటివ్ని యూఎస్ తీసుకెళ్ళి మీరు యూఆర్ పేయింగ్ డబుల్, ట్రిపుల్, ఈవెన్ 10 times సమ్ టైమ్స్ సాలరీ. ఎందుకంటే అక్కడ లా మీరు ఫాలో చేయాల్సి వస్తుంది. యూ కాంట్ పే లెస్ ఫర్ అన్ ఎంప్లాయ్. ముందు చేస్తుండే మన బాడీ షాపింగ్ చేస్తున్నప్పుడు Y2K బూమ్ టైంలో, ఇప్పుడు అది జరగట్లేదు యూఎస్లో. యూ హ్యావ్ టు పే ద సేమ్ సాలరీ యాజ్ అ అమెరికన్ వర్కర్ హూమ్ యూ విల్ డిస్ప్లేస్. కానీ దిస్ విల్ నాట్ వర్క్ సాయి గారు. కానీ ఏం జరగబోతుంది, ఎందుకంటే మన ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడాం మనం, టువర్డ్స్ గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే దే షుడ్ ఫెసిలిటేట్ ఈజీ క్లోజింగ్ డౌన్ ఆఫ్ కంపెనీస్. మన దగ్గర క్లోజింగ్ డౌన్ కంపెనీస్ లీగలీ క్లోజింగ్ ఇట్ డౌన్, ఏదో ఒకటి హైర్ అండ్ ఫైర్ కాదు.
చాలా మటుకు మన లేబర్ లాస్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా మహిళల్ని చాలామందిని తీసుకోరు కంపెనీలు, ఎందుకంటే దే ఆర్ ఎస్పెషలీ గర్ల్స్, యంగ్ గర్ల్స్ 24-25లో ఉన్న అమ్మాయిలు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, దాని తర్వాత ప్రెగ్నెంట్ అవుతారు, దాని తర్వాత 6 నెలలు రారు, 6 నెలల జీతం కూడా మేమే ఇవ్వాలి, వాళ్ళని తీసుకోం, నడుస్తుంది. దిస్ ఇస్ యాజ్ పర్ NASSCOM రిపోర్ట్ అగైన్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అదే అంటున్నారు ఇప్పుడు, డోంట్ డూ ఎనీథింగ్ లైక్ దిస్. ఈ 14-hour వర్క్ డే కానీ ఇప్పుడు మీరు అదని పెడితే ఎక్కడ పనిచేసారు, ఎఫిషియన్సీ విల్ గో డౌన్. మీరు ఒక బాడీ, హ్యూమన్ బాడీకి ఒక లిమిటేషన్ ఉంటుంది, కరెక్ట్, దాని తర్వాత ఎఫిషియన్సీ పడిపోతుంది. మీరు కూడా మీ స్టూడియోలో ఎవరైనా కూర్చొని 16 గంటలు న్యూస్ చదువురా అంటే వాడు ఆఫ్టర్ 8 hours హీ విల్ గో ఆఫ్, కంప్లీట్లీ ఆఫ్ టాంజెంట్ వెళ్ళిపోతాడు, ఇంకేమైనా న్యూస్ చదువుతాడేమో దాని తర్వాత. అది ప్రాబ్లం. సో డెఫినెట్లీ దిస్ ఇస్ అ హెయిర్ బ్రెయిన్ అండి, ఎవడు ప్రపోజ్ చేసిండో తెలియదు కానీ ఐ హోప్ ఇట్ ఈస్ అ ఫేక్ థింగ్. బట్ కొంతమంది అంటున్నారు ఇది రియల్గా చెప్పారు, ఐటీ వాళ్ళు ఎవరో వెళ్ళి ప్రియాంక్ ఖార్గేకి చెప్పారంట ఇది. బట్ ఎవ్రీబడి ఈజ్ అపోజ్ ఇట్, రైట్ ఫ్రమ్ మోహన్ దాస్ పై టు NASSCOM అందరూ అపోజ్ చేశారు. ఏం చెప్తున్నారంటే ఇది కర్ణాటకలో చేస్తే హైదరాబాద్కి వచ్చేస్తారు అందరు. అది డెఫినెట్లీ అక్కడ చూసిన వాళ్ళు ఇక్కడ రావాలని ఏం లేదు. దే విల్ చేంజ్ ద లా. డెఫినెట్లీ కర్ణాటక గవర్నమెంట్ ఆల్రెడీ ఒక బ్యాక్ ఫుట్లో ఉన్నారు లోకల్ జాబ్స్ కోసం అని చెప్పేసి లా తీసుకొచ్చిన తర్వాత దిస్ విల్ బి ద ఫైనల్ నెయిల్ ఇన్ ద కాఫిన్. వాళ్ళు ఏమైనా చేస్తే అక్కడ ఉన్న కంపెనీలన్నీ ఒక నాయుడు గారు తీసుకెళ్ళిపోతారు, లేకుంటే హైదరాబాద్కి వచ్చేస్తారు. ఓకే మరొక అంశం సార్, ఇప్పుడు ఆనియన్ ప్రైసెస్ గురించిన విషయం ఇది. మహారాష్ట్రలో ఇది చాలా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టు కనబడుతోంది. ఎప్పుడైతే 2023 డిసెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం ఆనియన్ ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అఫ్ కోర్స్ అప్పుడు దాని కారణాలు వేరు, కేంద్ర ప్రభుత్వం ఏం దృష్టిలో పెట్టుకొని చేసింది అనేది ఒక అంశం అయితే కనుక అది డెఫినెట్గా మహారాష్ట్రలోని ఆనియన్ రైతులు ఎవరైతే ఈ ఉల్లిగడ్డల్ని ఎవరైతే అక్కడ చేస్తారో ఆ ఆనియన్ రైతులు మాత్రం విపరీతంగా కోపోద్రిక్తులయ్యారు. అది మొన్నటి ఎలక్షన్స్లో కూడా రిప్రజెంట్ అయింది. దానికే బీజేపీకి వ్యతిరేకమైన ఓట్లు పడ్డాయని కూడా అంటున్నారు. సో బేసికల్లీ ఈ ఆనియన్ ప్రైసెస్ అనేది మహారాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తున్న సందర్భం కనబడుతోంది. ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఒకసారి ఇష్యూ ఏంటి అసలు చెప్పండి, ఫస్ట్ సార్ ఇష్యూ చెప్పండి అండ్ దాని తర్వాత. ఆనియన్లో మహారాష్ట్ర ఇస్ అ బిగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆనియన్స్. ఆనియన్స్కి ఒక ప్రాబ్లం ఏంటంటే దాంట్లో నాసిక్ ఇస్ అ సెంటర్, దాని పక్కన యూసీ లసంగావ్ అనే ఒక ప్లేస్ ఉంది, దట్ ఈస్ వేర్ ద హోల్సేల్ మేజర్. నేను చదువుకున్న రోజుల్లో నాకు గుర్తుంది ఒకసారి 2004 ఆ టైంలో అనుకుంటాను, ఉల్లిగడ్డల తోటి ప్రభుత్వాలు కూలిపోయిన వార్తలు వచ్చింది, విపరీతంగా ఉండేది ఆ టైంలో. ఆనియన్ ఏంటంటే మన మిగతా క్రాప్స్ లాగా కాదు, ఆనియన్ ఒక సీజన్ ఉంది, ఆ సీజన్లోనే మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రబీ క్రాప్ అంటే మీరు మార్చ్ నుంచి మే దాకా ఉన్న హార్వెస్ట్ అంటే బయటకు వస్తున్నప్పుడు ఉల్లిపాయలు, ఆ టైంలో 60 to 70%, 65 to 70% అవుట్పుట్. అంటే మీరు 100% ఉంటే ప్రొడక్షన్ ఉంటే దాంట్లో 70% ఆ పీరియడ్లో వచ్చేస్తుంది. మీరు చూడండి దాని తర్వాత రేట్లు తగ్గుతుంది. ఇప్పుడు ఆఫ్టర్ మార్చ్ టు మే, జూన్, జూలై దాకా రేట్లు తగ్గుతుంది, దాని తర్వాత మళ్ళీ రేటు పెరుగుతుంది, ఎందుకంటే వర్షాలు పడుతుంది, ఆనియన్స్ గెట్ స్పాయిల్డ్. అది కాకుండా నెక్స్ట్ క్రాప్ వచ్చేది అక్టోబర్ నుంచి మార్చ్ దాకా వెళ్తుంది, కానీ దాంట్లో 30% ఉంటుంది మొత్తం ప్రొడక్షన్ది. అంటే మేజర్ పార్ట్ ఉన్నది ఈ టైంలో, ఏది మార్చ్ నుంచి మేలో వస్తుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే భారతదేశంలో మనం ప్రొడ్యూస్ చేస్తుంది 20 నుంచి 25 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉల్లిపాయలు, సాయి గారు. కానీ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో చాలా మట్టుకు వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్ బై ద వే, లోకంలో మనం సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూషన్. దాంట్లో మహారాష్ట్ర ఒక్కటే 14 మెట్రిక్ మిలియన్ టన్స్, అంటే 24లో 14 మహారాష్ట్ర నుంచి, అంటే మోర్ దెన్ హాఫ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ దట్ స్టేట్. సో అక్కడ ఆనియన్ అనేది పెద్ద పాలిటిక్స్. అక్కడ మీరు దీంట్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇట్స్ డైలమా. వీళ్ళేమంటున్నారు మాకు ఎక్స్పోర్ట్ అలౌ చేయండి, బయట మార్కెట్లో మాకు రేట్ మస్తు వస్తుంది, మేము అక్కడికి అక్కడ అమ్ముకుంటామని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నది మీరు బయట అమ్ముకుంటే ఇక్కడ లోకల్ మార్కెట్లో రేటు పెరిగిపోతుంది, 100 రూపాయల కిలో అయిపోతుంది, మేము ఎలక్షన్ ఓడిపోతాం, సో మేము బ్యాన్ చేయబోతున్నాం, మిమ్మల్ని ఎక్స్పోర్ట్ బ్యాన్ పెట్టారు. ఎలక్షన్ ముందు తీసేశారు, లోక్సభ ఎలక్షన్ ముందు తీశారు. కానీ ఏం చేశారు, మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ పెట్టారు. మీరు ఇంత ఎక్స్పోర్ట్ ప్రైస్ పెడితేనే మీరు అమ్మొచ్చని. కానీ ఆ ఎక్స్పోర్ట్ ప్రైస్ పెట్టగానే వీళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్లో నాన్ కాంపిటేటివ్ అయిపోయారు, మిగతా రాష్ట్రాలతో కాంపీట్ చేయలేకపోతున్నారు ఆనియన్ మార్కెట్. మన దగ్గర చాలా రేట్ తక్కువ యాక్చువల్లీ. ఒక్కొక్కసారి హోల్సేల్ రేటు పడిపోయి 10 రూపాయల దాకా వచ్చింది లసంగా మార్కెట్లో. కానీ మనకు అప్పుడు కూడా 25-50 రూపాయల కన్నా తక్కువ దొరకదు బయట, ఎందుకంటే ఎంటైర్ ఈ యొక్క మాఫియా నడిమిట్లో కూర్చుంది, విచ్ ఫార్మ్ లాస్ వుడ్ హావ్ టేకెన్ కేర్ ఆఫ్. బట్ కమిషన్ ఏజెంట్స్ చూడండి, బోన్పల్లి మార్కెట్కి వెళ్ళే ప్రొడ్యూస్ 10 రూపాయలకి వెళ్తే బయటకు వచ్చే బోన్పల్లి మార్కెట్ నుంచి అది 25 రూపాయలకి వస్తుంది బయటికి, విత్ నో వాల్యూ అడిషన్. అదొక మాఫియా. ఇంకోటి ఏపీఎంసీ మాఫియా ఇంకోటి ఉంది, అది స్టేట్ గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు.
కానీ ఈ పర్టికులర్ ప్రాబ్లంలో బీజేపీకి చాలా పెద్ద హెడేక్ రాబోతుంది. డెఫినెట్గా దే షుడ్ టేక్ సంథింగ్. ఎందుకంటే ఎన్డీఏకి ఈసారి వచ్చింది 17 సీట్లు, అక్కడున్న 48 లోక్సభ సీట్లు మహారాష్ట్రలో వచ్చింది ఎన్డీఏకి. దాంట్లో బీజేపీ చూడండి 23 సీట్లు ఉండే 2019లో, 2024లో పడి 9 అయిపోయి, 24 నుంచి 9, నాట్ ఈవెన్ హాఫ్. సో మెయిన్ రీజన్స్ దిండోరి కానివ్వండి, నాసిక్ కానివ్వండి, ధూలే, అహ్మద్నగర్, బీడ్, బారామతి ఇట్లాంటి ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో ఫార్మర్స్ విపరీతంగా యాంటీ మోదీ అంటే యాంటీ ఎన్డీఏ ఓటేశారు. ఇట్స్ డబుల్ ఎడ్జ్ సోర్డ్. ఎందుకంటే మీరు ఎక్స్పోర్ట్ అలౌ చేస్తే లోకల్ రేట్ పెరిగిపోతుంది. లోకల్ రేట్ పెరిగితే ఇక్కడ మీరు మీ దేశం మొత్తం మీ మీద పడతారు అందరు కలిసి. చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ ఇది. దీన్ని యాక్చువల్లీ కెన్ డిబేట్ ఇన్ డీటెయిల్ యాక్చువల్లీ. సో ఏం చేస్తారు దీనికి ఫార్మర్స్ ఏం చేస్తారంటే అమ్మకుండా వీళ్ళు దీన్ని పౌడర్గా చేస్తారు, ఆనియన్ పౌడర్గా తీస్తారు, ఆనియన్ పేస్ట్ చేస్తారు. ఓకే, దే డోంట్ సెల్ ఇట్ ఇన్ ద మార్కెట్. వాళ్ళకి దాంట్లో కొంచెం ఎక్స్ట్రా రేట్ వస్తుంది. అట్లయినా మనం రేట్ పెంచుదామని చెప్పి సప్లై తగ్గించడానికి. స్పెషలీ ఈ పోస్ట్ రబీ కాకుండా నెక్స్ట్ క్రాప్లో మీకు వస్తున్న క్రాప్లో, ఇది మార్చ్ నుంచి మీకు ఈ ఖరీఫ్ క్రాప్లో వస్తుంది కదా, ఆ క్రాప్ టైంలో వీళ్ళు ఈ పేస్ట్ తయారు చేయడం, పౌడర్ తయారు చేయడం మొదలు పెడతారు. ఆనియన్ స్టోర్ చేసుకోవచ్చు, ఒక 4 నుంచి 5 నెలల దాకా కోల్డ్ స్టోరేజ్లో పెట్టచ్చు. కోల్డ్ స్టోరేజ్లో పెట్టి వీళ్ళు ఏం చేస్తారు, ప్రొడక్షన్ హై అయినప్పుడు కోల్డ్ స్టోరేజ్లోకి ఇచ్చేస్తారు. ఎందుకంటే అప్పుడు మీకు 10-15 రూపాయలు వస్తాయి కిలోకి. కానీ ఒకసారి కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన తర్వాత ఎగ్జిస్టింగ్ స్టాక్ బాగానే బయటికి తీస్తారు, 25 రూపాయలు అయిపోతుంది. అంటే హోల్సేల్ బయటకు వచ్చేదాకా 60-70 రూపాయలు అవుతుంది. దిస్ ఈజ్ అ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. అంత ఈజీ కాదు. ఏదో ఒక పొలిటికల్ డిసిషన్ వచ్చారు, రేపటి పొద్దున ఎక్స్పోర్ట్ అందరికీ అలౌ చేద్దామని చెప్పి. అది కాకుండా నాఫెడ్ దీంట్లో ఆడుకుంటారు మార్కెట్లో. వాళ్ళ మినిమం ఒక క్వాంటిటీ మెయింటైన్ చేసుకుంటారు మార్కెట్ స్టెబిలైజేషన్ కోసం. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ సాయి గారు. కానీ మన దగ్గర ఉన్న పొలిటీషియన్స్ కూడా దీని గురించి అసలు వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళు ఏం నేర్చుకోలేదు. డెఫినెట్గా మన ప్రజలకి, ఎస్పెషలీ మహారాష్ట్రలో ఉన్న ప్రజలకి వాళ్ళకి తెలుసు ఈ పాలిటిక్స్ ఏంటనేది. కానీ వాళ్ళు నేషనల్ ఇంట్రెస్ట్ చూసుకుంటారా, వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ చూసుకుంటారా? డెఫినెట్గా రైతులకి వాళ్ళు ఖర్చు పెట్టే కన్నా వాళ్ళకి ఎక్కువ డబ్బులు రావాలి. దాట్స్ అ బేసిక్ థింగ్. కానీ అది కాదు, ఈ గేమ్ ఇస్ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్ అన్నమాట. కరెక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చాట్ల గారు. చాలా విషయాలు మనం డిస్కస్ చేశాము. సజెషన్ ఇస్తాను మీరు క్లోజ్ చేసే ముందు. ఐ థింక్ నీట్ ఎగ్జామ్ గురించి మనం స్టోరీ చేశాం కదా, మన ప్రేక్షకులు హైదరాబాద్లో, స్పెషల్లీ హైదరాబాద్లో ఉన్న ప్రేక్షకులు, మిగతా బయట ఉన్న వాళ్ళు కూడా నీట్ ఎగ్జామ్ రాసిన పిల్లల దగ్గర, రాయబోయే పిల్లల దగ్గర 24, 25, 25లో రాయబోయే వాళ్ళు చిన్న క్లిప్స్ చేసి మనకి వాళ్ళ నీట్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తే మనకు బాగుంటుంది. ఏదో క్రిటిసైజ్ చేయడం కాదు, మోదీ గవర్నమెంట్ చేసిన తప్పు అది దట్స్ వెరీ ఈజీ. పాలిటిక్స్ అపార్ట్. మీరు నీట్ ఎగ్జామ్ 25లో ఎట్లా జరపాలి? షుడ్ ఇట్ బి అ పెన్ అండ్ పేపర్ ఆర్ షుడ్ ఇట్ బి అ ఐటీ రిలేటెడ్ విచ్ ఇస్ లైక్ జేఈ లాగా చేయాలన్నా? అది కాకుండా ఈ చెప్పినట్ల మిగతా సజెషన్స్ కూడా ఎట్లా చేయాలనుకుంటారు? ఈ కోచింగ్ సెంటర్స్ మాఫియా అది ఉందా? డస్ ఇట్ రియలీ ఎగ్జిస్ట్? ఇదన్నీ అడగాల్సింది. చిన్న క్లిప్స్ పంపిస్తే ఐ థింక్ వీ కెన్ హ్యావ్ అ వండర్ఫుల్ కలెక్షన్ ఆఫ్ వ్యూస్ ఫ్రమ్ అక్రాస్ ద బాడీ. మన ఆఫీస్ కూడా రావచ్చు కావాలంటే వాళ్ళు. ఖచ్చితంగా. సో మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే నేను పెడతానండి. మెయిల్ ఐడి మీరు నోట్ చేసుకోవచ్చు, nationalstub@gmail.com, లేదంటే వేరే మెయిల్ ఐడీస్ కూడా నేను ఇందులో పొందుపరిచే ప్రయత్నం చేస్తాము. దానికి మీరు వీడియో క్లిప్ చేసి దాన్ని పంపించండి. అండ్ నేషనల్ స్టెప్కి సంబంధించినటువంటి వాట్సాప్ నంబర్ కూడా మీకు స్క్రోల్ అవుతుంది. ఆ నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కూడా వీడియోలు పంపించవచ్చు. అండ్ అది ఎక్కువ నిడివి లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అండ్ మీ సజెషన్స్, మీరు ఇచ్చే ఏవైనా సరే, మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాలు, వాటన్నిటిని కావాలంటే డాక్యుమెంట్ చేసి కూడా పంపించవచ్చు. రైట్ సార్? ఎస్, కరెక్ట్. దట్స్ ఆల్. బేసిక్లీ క్రిటిసైజ్ చేయడం కాదు, క్రిటిసైజ్ చేయడం అన్నిటికంటే ఈజీ. అది అసలు దాన్ని మేము అవాయిడ్ చేస్తాం కూడా. క్రిటిసైజ్ చేయడమో లేకపోతే దాన్ని ప్రశంసించడమో, మోదీకి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ థింగ్, మీరు ఒక సెంటర్లో ఉన్నప్పుడు, మీరు ఒక హైదరాబాద్ సిటిజన్స్ ఉన్నప్పుడు మీరు ఇంకొక సెంటర్లో వెళ్ళి ఎగ్జామ్ రాయొచ్చా లేదా? ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో పాసిబుల్ అది రావచ్చు. సో దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అవర్ స్టూడెంట్ షుడ్ ఆన్సర్. మనం కాదు, వీఆర్ పాస్ దట్ ఏజ్. సో ఆ పోయే 24, 25 ఎగ్జామ్లో ఎవరు ఎట్లా రాస్తారో దీని సజెషన్స్ ఇస్తే వీ కెన్ ఆల్సో సెండ్ ఇట్ టు ద మినిస్ట్రీ అండ్ అదర్ పీపుల్ ఆల్సో. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ జీ. మంచిది సజెషన్ ఇది. అండ్ డెఫినెట్లీ ప్రేక్షకుల నుంచి కూడా రెస్పాన్స్ ఎలా వస్తుందో కూడా మనం చూద్దాం. వాటన్నిటి మనం కూడా కంపైల్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ లాట్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనల్ స్టెప్ పరితపిస్తోంది. ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ NH టీవీని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మేము చేసే ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.